ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి మీ ప్రియబిడ్డలుగా మా యొక్క ఆత్మీయ జీవితాలని నాయన మేలుకొలుపుకోవటానికి నాయన మీరు ఇచ్చినటువంటి వాక్యం ముందు కూర్చున్నాము నాయన. మా బ్రతుకులకు అవసరమైనటువంటి మాటలు, మా కుటుంబానికి అవసరమైనటువంటి మాటలు, మా గ్రామానికి అవసరమైనటువంటి మాటలు, మా సంఘానికి సమాజ మందిరాలకు అవసరమైనటువంటి విలువగల మాటల్లోనికి మేము వెళుచుండగా మాకున్నటువంటి నాయన మనోనేత్రాలకు గురుడితనాన్ని తీసివేసి ఇంకా అర్థమయ్యేటటువంటి రీతిలో మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాము, కోరుకుంటున్నాము తండ్రి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా తండ్రి చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట, చదవబడినటువంటి లేఖనములో ఉన్నటువంటి ప్రతి మాట ఇంకెక్కువగా మేము అర్థింప చేసుకుని జాగ్రత్తగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని మీరున్నటువంటి లోకానికి చేరుకోవటానికి నాయన సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధిగల కన్నికల వలె మా అందరికీ మంచి మనసును దయచేయమని కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి దూర ప్రాంతం నుంచి ఎంతమంది అయితే నాయన వింటున్నారు ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా ఆ బిడ్డలందరి యొక్క హృదయాల్ని మీ వైపుకు మళ్లించుకోవటానికి కృప దయచేయమని మాట్లాడుతున్న నాకు సమయటువంటి జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర శుభాభివందనాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్నో విలువైనటువంటి మాటలు, ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనము ఆలోచిద్దాం. బైబిల్ అనేది ఈరోజు క్రైస్తవులు ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటున్నారు దేవుని పేరిట. కానీ ఆ కార్యక్రమాలలో ఏ సందర్భంలో ఏముందో అన్నది ఆలోచన లేదు, కానీ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప ఆ యొక్క సందర్భాల్ని వివరించే వాళ్ళు లేరు. ఒకవేళ వివరించి చెప్పినా వినేవాళ్ళు అంతకన్నా లేకుండా పోయారు, కరువైపోయారు కూడా. మరి సమాజానికి మరి ఏం కావాలి అని ఒకవేళ ఆలోచన చేస్తే సమాజానికి ముచ్చట్లు, కథలు, కంగారేం పడకండి ఆయన చూసుకుంటాడు అన్నటువంటి ఒక గుడ్డి ధైర్యాన్ని చెబుతూ ఉంటే సరిపోతుందే తప్ప అసలు దేవుడు మన పట్ల యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఎందుకు ఉంచాడు, అది ఒక సేవకుని దగ్గరే కాకుండా అందరి చేతిలోనికి ఎందుకు వచ్చింది, అసలు అది మనం ఎందుకు చదవాలి, ఆ చదివిన భాగం ఏమన్నా మనకేమన్నా నేర్పిస్తుందా, నేర్చుకుని మనమేం చేస్తున్నాము, ఏం చేయాలన్నటువంటి ఆలోచనే లేకుండా ఈనాటి క్రైస్తవ సమాజం ఉండటం అనేది చాలా విచారకరంగా ఏర్పడిందని చెప్పవచ్చు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఆనాడు సమాజ మందిరంలో ప్రభువుని గురించి ఒక గొప్ప రభస జరుగుతుంది, ఒక భయంకరమైనటువంటి గొడవ జరుగుతుంది యేసు ప్రభు గురించి. అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నది మనము చాలా జాగ్రత్తగా ఈ ఉదయకాలంలో మనం ఆలోచన చేయాలి. ప్రభువుల వారికి సరిగ్గా 30 సంవత్సరాల ఏట బాప్తిసం తీసుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రభువుల వారు సరిగ్గా 30 సంవత్సరాలకి బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత అరణ్యానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరణ్యపు కార్యక్రమాలు ముగించుకొని యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నటువంటి దగ్గరలో కొన్ని పట్టణాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నిటినీ వాక్య పరిచర్యతో దేవుని యొక్క మాటలు సమాజానికి తెలియచేస్తూ పరిచర్య సేవా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే గలిలయ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. గలిలయలోని కపెర్నహూము అని ఇలా ఎన్నో ప్రాంతాలలో ఆ యొక్క దేవుడు అప్పచెప్పినటువంటి పని భారాన్ని, సువార్త భారాన్ని, వాక్యపు విలువలను మర్చిపోయినటువంటి, కనుమరుగైపోయినటువంటి, గురుడితనములో ఉన్నటువంటి ఈ యొక్క సమాజానికి మేలుకొల్పుగా దేవుని మాటలు అందిస్తూ 30 ఏట నుంచి సేవ ప్రారంభించాడు ప్రభుల వారు. గలిలయలో ఆయన పేరు మారుమోగిపోతుంది. ఆయన పేరు చాలా ఘనత వచ్చేసింది అసలు యేసు ప్రభుల వారి గురించి. ఏంటి అసలు ఇంత బాగా చెప్తున్నాడు ఏంటి వాక్యము, ఇలా చెప్పిన వాళ్ళు అసలు ఇంతవరకు ఎవరూ లేరే అని గలిలయ ప్రాంతము, కపెర్నహూము ప్రాంతంలో
చాలా విరివిగా ఆయన యొక్క మాటలు, దేవుని యొక్క ఖ్యాతి ప్రతిష్టలు గొప్పగా వినిపిస్తున్నాయి. అలాంటి టైంలో దగ్గరలో ఉన్నటువంటి నజరేత్ అనేటటువంటి యేసు ప్రభులు వారు పుట్టినటువంటి ప్రాంతం కూడా పక్కనే ఉంది. ఆ నోట ఈ నోట నజరేతు దాకా వరకు కూడా పాకింది. మన ఊరివాడు, మన ప్రాంతంలో పుట్టినవాడు, గలిలయలోని కపెర్నహూములో చాలా వాక్యాన్ని బాగా బోధిస్తున్నాడంట అన్నటువంటి నానుడి కూడా నజరేతు దాకా పాకింది ప్రభుల వారి గురించి. జాగ్రత్తగా వినాలి. ఒకసారి లూకా సువార్తలోనికి వెళ్ళి చదవబడినటువంటి లేఖన భాగంలోనికి వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని మనము ఈ యొక్క ఉదయకాలంలో మనసు పెట్టి ఆలోచిద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 14వ వచనం నుంచి 17 వరకు చదువుదాం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. బాప్తీసం తీసుకుని అరణ్యపు కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. యేసు ప్రభు పేరు ఎలా అయిపోతుంది గలిలయలో? మొత్తం గలిలయ ప్రాంతము, కపెర్నహూము ప్రాంతం మొత్తం మారుమోగిపోతుంది, వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. అందరి చేత ఘనత నొందాడు. గలిలయ కపెర్నహూములో సమాజ మందిరాలు ఉన్నాయి అప్పటికే. ఆ సమాజ మందిరాల్లోనికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నాడు. ఒక పక్క పేరు, ఒక పక్క ఖ్యాతి, అందరూ తెగ చెప్పుకుంటున్నారు యేసు ప్రభు గురించి. ఏంటి బోధ, అసలు ఏంటి, ఇంతగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అని 30 ఏటలో ప్రారంభించినటువంటి యొక్క పరిచర్య సేవా జీవితం గలిలయలో మారుమోగిపోతుంది. అలా మారుమోగి పక్కనున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఆయన పుట్టినటువంటి దేశమైనటువంటి ఊరైనటువంటి నజరేతు దాకా వచ్చేసింది ఈ వార్తలు, ఆ నోట ఈ నోట. ఇక గలిలయ ప్రాంతాన్ని ముగించుకుని నెక్స్ట్ నజరేతులోనికి అడుగుపెట్టాడు ప్రభులు వారు. 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి, శనివారం విశ్రాంతి దినము, అలవాటు ప్రకారంగా అందరూ ఆ రోజు ఎక్కడుంటారు? సమాజ మందిరంలో ఉంటారు. యేసు ప్రభుల వారు కూడా సమాజ మందిరానికి వెళ్ళాడు. పుట్టిన ఊరు, పెరిగిన ఊరు. అప్పటికే ప్రభు వచ్చేటప్పటికి ఆ ఊరిలో వాతావరణం ఎలా ఉంది ప్రభుని గురించి? మనోడు అసలు మంచి బోధకుడు అయిపోయాడు అని మారుమోగిపోతుంది. 17వ వచనం. సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా, ప్రభుల వారు మందిరంలో నిలుచుండగా 17 ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. అప్పటికి ఇంకా బైబిల్ కంప్లీట్ అవ్వలేదు. ప్రతుల రూపంలో, పత్రిక రూపంలో ఉంది. ప్రతులు ఆ ప్రతులు ఒక ప్రతి ఇచ్చారంట ఆయనకి, చేతికి ఇచ్చారంట. చదువునైనా చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ఏమండి చదువు వచ్చి అన్నారు, చదువునైనా నీ గురించి మేము బాగా విన్నాము, గలిలయ కపెర్నహూము ప్రాంతంలో 30 ఏటనే బాప్తీసం తీసుకుని చాలా నంబర్ 1 బోధకుడు అయిపోయావంట, చాలా బాగా చెప్తున్నావంట, పైగా మన ఊరి వాడివి, నువ్వు బోధకుడు అవ్వటం అనేది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎక్కడెక్కడో చెప్పటం కాదు, మనూరు చర్చిలో కూడా నువ్వు చెప్పాలి, అనగా సమాజ మందిరంలో అని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి ప్రభుల వారు నిలబడి ఉన్నారు. ఒక ప్రతి ఇచ్చారు. ఏం ప్రతి అది? యెషయా గ్రంథాన్ని చేతికిచ్చారు. ప్రభుల వారికి నిలవబడి ఉన్నాడు ప్రభుల వారు. యెషయా గ్రంథాన్ని చేతికిచ్చే, గ్రంథాన్ని చదివి వినిపించాలి. అప్పుడు రూలు, ఆర్డర్. ఏదైతే నువ్వు చదివావో ఆ చదివిన దాన్ని వివరించి చెప్పాలి. ఇప్పుడు ప్రభుల వారు ఏం చేయాలి? ఇప్పుడు చదవాలి, వివరించి చెప్పాలి. చదవటం ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు, కానీ వివరించే వాళ్ళే కరువైపోయారు. ఒకవేళ వివరిద్దామని ముందుకు నిలబడి వెళ్ళి చెప్పినా వినేవాళ్ళు అంతకన్నా లేకుండా పోయారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. 18వ వచనం. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథము విప్పగా ఆ ప్రతి విప్పాడు, మెల్లగా చూశాడు. చుట్టల రూపంలో ఉంటుందన్నమాట. అప్పుడు గ్రంథము ఇట్లా మన అలాగా బుక్ రూపంలో ఉండదు, చుట్టల రూపంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు విప్పాడనమాట, ఆ కట్టను విప్పాడు, ఆ ప్రతిని విప్పాడు ప్రభుల వారు. 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. 19వ వచనం. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. కరెక్ట్గానే ఆయన చేతికి ఏదైతే వచ్చిందో ఆ వచనాన్ని కరెక్ట్గా చదివి వినిపించాడు. చదివాడు. బాగా వినాలండి, మీరు బాగా వినాలి. వాక్యం అంత ఈజీ కాదు. వాక్యం అంటే 17-18 వచనాల్లో ఆయన చేతికి ఏది ఇవ్వబడింది? యెషయా గ్రంథాన్ని ప్రతి ఇచ్చారు, చదివారు. ప్రభుల వారు చదివాడు నిలవబడి. అయిపోయింది. చదివిన వెంటనే ఎవరైనా వాక్యాన్ని చదివితే ఎవరైనా చంపేయాలనుకుంటారండి? మీ ఆలయంలో, మీ మందిరంలో ఎక్కడికి వెళ్తారో ఆ వెళ్ళినటువంటి చోట వాక్య పఠనం చదివాలి నాయన అని పిలిచారు సేవకుడు. అయిపోయిన వెంటనే ఆ వ్యక్తిని ఎవరైనా చంపేస్తారా? కానీ యేసు ప్రభువుని చంపాలని చూశారు. వాక్యం చదివితే చంపేస్తారా అండి? 28వ వచనానికి రండి ఒకసారి. 28-29 వచనాలు. చదివాడు, నిలబడ్డాడు, వాక్యం అయిపోయింది. సమాజ మందిరంలో ఉన్న వారు అందరూ ఆ మాటలు విని, ఏదైతే చదివాడో 17-18 వచనాల్లో ఏ మాటలైతే చదివాడో ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని ఒకేసారి అందరూ లేచారంట. మందిరంలో, సమాజ మందిరం అందరూ లేచారంట. లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి. ఏంటండి అంత కానిరాని పని ఏం చేశాడు ప్రభుల వారు? వాక్యం చదివితే వెళ్ళగొడతారా? వాక్యాన్ని నిలబడి చదివితే చంపేస్తారా? అసలు బైబిల్లో ఏముంది, ఎందుకుంది, అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన లేకుండా నువ్వు పట్టుకుని తిరుగుతున్నావేమో ఒకవేళ ఈ ఉదయకాలంలో, నేటి దినాన. ఏ రక్షకుడైతే ఆయనకు రక్తంలో పాపక్షమాపణ దొరుకుతుందని ఆయన వెంబడిస్తున్నామో ఆ రక్షకుడి ఒకరోజు సమాజ మందిరంలో ఎదుర్కొన్నటువంటి సమస్యను మీరు గమనించాలి. 17-18 వచనాల్లో యెషయా ప్రతి ఒక్కటి ఇచ్చింది వాళ్ళే, చదవమని చెప్పింది వాళ్ళే. ఆ నోట ఈ నోట నీ గురించి మాకు ఇక్కడ వరకు వచ్చింది నాయనా, మా ఊరిలో కూడా నువ్వు చెప్పాలి, ఇది నీ పుట్టినోరు కదా అని చెప్పింది కూడా వాళ్ళే. ప్రతి ఇచ్చింది వాళ్ళే, చదవమని చెప్పింది వాళ్ళే, చంపటం కూడా వాళ్ళేనా? ఏమర్థమవుతుందండి అసలు బైబిల్ అంటే? నాకు అర్థం కాదు. ఏమంటున్నారు? వెళ్ళగొట్టి, పట్టణంలో నుంచి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణపు కట్టడబడిన కొండపేట వరకు ఆయనను తీసుకుని పోయారు. కొండ మీద చివరికి తీసుకెళ్ళి తోస్తే తల కింద ఉండాలి, కాళ్ళు పైకి ఉండాలి, ఎక్కడికక్కడ మెడ ఇరికి చచ్చిపోవాలి యేసు ప్రభుల వారని కసి మీద ఉన్నారండి, కేవలం వాక్యం చదివినందుకు. అసలు ఏం జరిగింది? వాక్యం చదివితే ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇది అర్థం కావాలి. ఈరోజు నేటి దినాన్ని ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పట్టణం ఇదే. కథలు, ముచ్చట్లు పాఠశాలలో ఉండవు. అర్థమవుతుందండి? చదివి వినిపించడం ముఖ్యం కాదు, పత్రికల భాగము వాక్య పట్టణం చదివించడం ముఖ్యం కాదు. చదవబడిన లేఖన భాగము ఏముందో అన్నది నువ్వు వివరించలేకపోతే అసలు నువ్వు చదివించటం ఎందుకు? అసలు ఏం జరిగింది? చదవమంది వాళ్ళే, ప్రతిచ్చింది వాళ్ళే, కొండ మీదకి తీసుకెళ్ళి తోసేసి చంపేయాలనుకున్నది కూడా వాళ్ళే. నీ రక్షకుణ్ణి, మనందరి రక్షకుణ్ణి గురించి బేదల గురించి చెప్పాడు, నిజంగా బాగానే ఉంది. చెరలో ఉన్న వారి గురించి చదివాడు, బాగానే ఉంది. ఏమండి? గుడ్డి వారి గురించి చదివాడు, బాగానే ఉంది.
నలిగిన వారి గురించి చెప్పాడు, బాగానే ఉంది. హితవస్త్రం గురించి చెప్పాడు, బాగానే ఉంది. అని అసలు ఎంత ప్రయోజనకరమైన మాటలు చెప్పాడయ్యా నిజంగా అని యేసు ప్రభువు గారిని గురించి చాలా ఇష్టపడ్డారండి ఆ వచనం చదివేటప్పుడు. మరి ఎందుకు ఒక్కసారి రివర్స్ అయింది? ఇష్టపడింది వాళ్ళే, ఎందుకు ఒక్కసారి రివర్స్ అయింది? చదివేశాడు బేదల గురించి, నలిగిన వారి గురించి, గుడ్డి వారి గురించి, చెరలో ఉన్న వారి గురించి. అబ్బా, ఎంత మంచి మాటలు చెప్పాడయ్యా. అందుకే గామాలు గలిలయలో కపెర్నహూములో ఆయన పేరు ఇంతగా మారుమోగిందని శబాష్ అన్నారు, కాదంటలేదు. మరి ఎందుకు చంపాలనుకున్నారు 28, 29లో? వేరే సందర్భం కాదు కదా, అది కంటిన్యూస్ సెంటెన్సే కదా, కంటిన్యూస్ సందర్భమే కదా. టైంపాస్ బోధలు చేసుకోకూడదండి. నిజంగా చేస్తే కరెక్ట్ బోధ చేయి, లేకపోతే అసలు సంఘాలు అసలు వద్దు, అసలు కట్టొద్దు. 20వ వచనం, ఆయన గ్రంథము చుట్టి పరిచారులకు ఇచ్చి కూర్చుండెను. విప్పాడు, చదివాడు గ్రంథాన్ని, మళ్ళీ చుట్టి అక్కడ ఉన్నటువంటి పరిచారులకు ఇచ్చి మెసేజ్ అయిపోయిందని కూర్చున్నాడండి. అని ఏమంటున్నాడండి? సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అయిపోయింది మెసేజ్ అన్నాడు, అంతే, వివరించలేదు. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగము, చదవబడినటువంటి యొక్క యెషయా గ్రంథపు ప్రతు మీ వినికిడిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అయిపోయింది మెసేజ్ అని కూర్చున్నాడు. వివరించలేదు. అర్థమైందండి మీకు పాయింట్? అయిపోయింది మెసేజ్ అని చెప్పి మళ్ళీ కూర్చున్నాడండి. కావాలనే ఇక్కడ ఏం జరిగిందో మీకు ఈ విషయం అర్థం కాలేదు. ఏ వచనమైతే చదివాడో ప్రభులు వారు ఆ వచనాలలో ఒక వచనాన్ని స్కిప్ చేశాడు, చదవటం ఎత్తేసాడండి. అది పట్టేసుకున్నారు. అర్థమవుతుందా మీకు? బేదలు అన్నాడు, బాగుంది. చెర అన్నాడు, బాగుంది. గుడ్డివారు అన్నారు, బాగుంది. నలిగిన వారు అన్నారు, బాగుంది. హితవత్సరం అన్నాడు, బాగుంది. మంచి మాటలు చెప్పాడు. కానీ ఒక వచనాన్ని ఎత్తేసాడు. ఒక వచనాన్ని చదవకుండా ఆపేసి నాకు ఇచ్చినటువంటి వాక్య భాగం మీ వినికిడిలో జ్ఞాపకమగునుగా కానీ ఆ పరిచారులకు ఇచ్చి కాము కూర్చున్నాడు, మెసేజ్ అయిపోయింది అన్నాడు. అందరూ ఏకపట్టుగా లేసేసి కొండ శిఖరంలోనికి తీసుకువెళ్ళి ఈయన్ని తలకిందులుగా తోసేసి చంపేయాలి, ఇక ఈ యొక్క పట్టణంలో ఉండటానికి వీల్లేదన్నారు. అసలు ఏ వచనాన్ని ఎత్తేసాడు? ఎందుకు ఎత్తేసాడు? ప్రభులు వారు ఎందుకు స్కిప్ చేసి ఆ వచనాన్ని చదవకుండా ముందుకు వెళ్ళాడు? ఇవేవి మనకు పట్టవు, ఇవేవి వద్దు. ప్రభుల వారికి ఏ అన్యాయం జరిగిందో ఇవేవి వద్దండి. సమాజంలో జరిగేది కావాలి మనకి. సమాజాన్ని కలిగించినటువంటి యేసు మాటలు వద్దా అండి? ఒక్క వచనం చదవనందుకే చంపేస్తారా? అసలు ఆ వచనం ఎందుకు చదవలేదు? అసలు ఈ వచనం ఎక్కడ దొరికింది ఆయనకి? ఎక్కడ దొరికిందండి ప్రభుల వారికి? ఎక్కడ దొరికింది ఈ వచనం? అసలు ఇంకో విషయం ఏంటో తెలుసా? అసలు ఆయన కావాలనే వచనాన్ని చదవలేదు. అది పట్టుకున్నారు. ఆయన కూడా అంతకన్నా కావాలనే వచనాన్ని చదవలేదు. అసలు ఈ వచనం ఎక్కడుంది? యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం ఇంకా చేతికి ఇవ్వబడింది, యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం లింక్ డాక్యుమెంట్లో ఏదో మిస్ చేసాడండి ప్రభులు వారు. ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ దగ్గరికి వెళ్దాం రండి. యెషయా గ్రంథం. నిద్రమత్తులో ఉన్న వాళ్ళకను అర్థం కాదండి వాక్యం, అస్సలు అర్థం కాదు కూడా నిద్రమత్తులో ఉన్న వాళ్ళకి. ఇది చెప్పిన తర్వాత అసలు ఇది మనకి విన్న తర్వాత ఆ వచనాన్ని, ఆ పదాన్ని ఎత్తేసి చదివాడు అన్న సంగతి ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఎంతకాలం మీకు అర్థం కాల? అంత గొప్పవాళ్ళం మనం. మళ్ళీ సర్వీస్ చూస్తేనే 100 సంవత్సరాల చరిత్ర మన మినిస్ట్రీలు. ఎందుకండి తగలబెట్టుకోవటానికి ఈ మినిస్ట్రీలు? తగలబెట్టుకోవటానికి తప్ప ఎందుకండి? బైబిల్ పాఠశాల ఎప్పుడు వాక్యం వైపు మళ్లించడానికే చూస్తే తప్ప వ్యక్తుల కోసమో మనుషుల ఉద్దేశాలను బలపరచడానికో ఎప్పుడు చూడదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మాకు అవసరం కూడా లేదు. యెషయా గ్రంథం లింక్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి ఒకసారి.
ఎక్కడుంది ఈ వచనం? ఎక్కడుంది ఈ అధ్యాయం? మాకేం తెలుసు అంటారా? అవును, మీకేం తెలుసు? 61వ అధ్యాయము. ఇక్కడ మీరు ఏమేం చదివారో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బేదలను గుర్తు చేశాడు, నోట్ చేసుకోవాలి మీరు. చెరలో ఉన్న వాళ్ళని గుర్తు చేశాడు, గ్రుడ్డి వాళ్ళని గుర్తు చేశాడు, నలిగిన వారిని గుర్తు చేశాడు, హితవత్సరము అన్నాడు. అంతే కదండి? పదాలను బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు యెషయా గ్రంథం లింక్ డాక్యుమెంట్లోనికి వెళ్ళండి. ఏదో అజాగ్రత్తగాను బైబిల్ పట్టుకుని వెళ్ళినంత మాత్రాన నేను దేవుల్లో ఉండవు అనుకుంటే పొరపాటు. ప్రతి వచనాన్ని నువ్వు మనసు పెట్టాలి. అసలు సేవకుడు కరెక్ట్గా చెబుతున్నాడా లేదా అన్నది కూడా నువ్వు ఐడెంటిఫికేషన్ చేయాలి. ఏమంటే పోలీసు డిపార్ట్మెంట్కి కూడా ఐడెంటిఫికేషన్ పెరేడ్ గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఎవ్రీడేనో మంత్లీనో క్వార్టర్లీనో ఎప్పటికప్పుడు ఐడెంటిఫికేషన్ పెరేడ్ గ్రౌండ్లో వాడిని వెరిఫై చేస్తూ ఉంటారు, కండిషన్గా ఉన్నాడా లేదా అని. కానీ క్రైస్తవులు అసలు నిజంగా మనం వెరిఫై చేసుకో పరిశీలన లేకపోతే ఎలా అండి? లింక్ డాక్యుమెంట్కి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. యెషయా గ్రంథం ఈయన కావాలనే ఒక రెఫరెన్స్ ఎత్తేసాడు. ఎందుకు ఎత్తేసాడు? 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము. అందరూ చూడాలి. 61వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. 1-2 వచనాలు చూద్దాం. సేమ్ అక్కడే ఇక్కడ రిపీట్ అవుతుంది. ఏం మిస్ అయిందో మీరు పట్టాలి. ఇప్పుడు పట్టుకుంటారులే, క్లూ ఇస్తే ఎవరైనా పట్టుకుంటారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించను. దీనులను గుర్తు చేశాడు. బాగా గమనించాలి, దీనులను గుర్తు చేశాడు. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, నలిగిన వారిని గుర్తు చేశాడు. చెరలో ఉన్న వారిని విడుదలకును, ఇది ఈ పదం కూడా గుర్తు చేశాడు. బంధింపబడిన వారిని విముక్తికి ప్రకటించుటకును, చెరలో ఉన్న అన్న కూడా బంధింపబడిన ఒకటేలండి, గుర్తు చేస్తున్నాడు. నెక్స్ట్, యెహోవా హితవత్సరం కూడా గుర్తు చేశాడు కదండి. హితవత్సరమును ఇక్కడి వరకు బాగానే ఉంది. మన దేవుని ప్రతిదండన పదాన్ని ఎత్తేసారండి. ప్రతిదండన ఏమైనా గుర్తు చేశాడండి యేసు ప్రభుల వారు లోకసువార్తలో? ఇది పట్టుకున్నారు. ప్రతిదండన అనే పదం ఎందుకు చదవలేదు? ఈయన చంపేయాలి ఇప్పుడు. అంతే కదండి. ఏమండి మీరు చూడటానికి ఎలా అనిపిస్తుంది? ఏమండి చిన్నదే కదండి, ఏమవుతుందండి, ఈసారి చదువుతాడులే. కూర్చోరా బిడ్డ, అసలు నువ్వు అక్కడ పోయి నిలబడి చదవటమే ఎక్కువ లేరా నువ్వు. అంతే కదండి. ఈ వైఖరి ఇక్కడ నడవదు. ఒకవేళ అక్కడికి పోయి నిలబడి చదవటమే గొప్ప, నాకు అసలు ప్రార్థన ఇవ్వటమే గొప్ప, పాట పాడటమే గొప్ప అనుకుంటే ప్రభుల వారిని ఇక్కడ చంపేయాలని చూస్తున్నారు. మరి అర్థమవుతుందండి? ప్రభుల వారిని ఇక్కడ చంపేయాలని చూస్తున్నారు. ప్రతిదండన అనే పదం లోకసువార్తలో మెన్షన్ అయ్యిందా? మనం ఎప్పుడైనా గమనించామా? మనము గమనించలేదు. ఏమండి బాగా వినాలి. దీనులను గుర్తు చేశాడు, నలిగిన వారిని గుర్తు చేశాడు, చెరలో ఉన్న వాళ్ళని గుర్తు చేశాడు, బంధింపబడిన వారిని గుర్తు చేశాడు, హిత సంవత్సరం గుర్తు చేశాడు. గుర్తు చేయింది ఏది? ప్రతిదండన గుర్తు చేయలే. ఎప్పుడైతే గుర్తు చేయలేదో ఇమీడియట్గా ఆ మాటలు విన్న తర్వాత ప్రభులు వారిని కొండ శిఖరమునకు తీసుకువెళ్ళి తలకిందులుగా తోసి చంపేయాలి. ఏమండి వీళ్ళకి నజరేతు వారికి ఒక గోల్ ఉందండి. నజరేతు వాళ్ళు బాగా అసలు నంబర్ 1 అండి బాబు. వీళ్ళు నజరేతు వాళ్ళకి ఒక గోల్ ఉంది. ఏంటి ఆ గోలు? యెషయా గ్రంథము 61వ అధ్యాయము వెల్ నోటెడ్. వీళ్ళకి బాగా కంఠత వాక్యం. వీళ్ళకి అర్ధరాత్రి లేపినా కూడా యెషయా గ్రంథం 61వ అధ్యాయము నిద్రలో కూడా చెప్పేస్తూనే ఉంటారు, నిద్రపోతా కూడా. అంత వెల్ నోటెడ్ వీళ్ళకి. కొట్టిన పిండి అంటారు చూసారా, అంత వెల్ నోటెడ్ నజరేతు వాళ్ళకి. అంత ఫేమస్. పదే 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 సమాజ మందిరంలో పిలిపించి మరీ చదివించుకుంటారు. ఎవరైనా బోధకులు వచ్చారానికి ఎగ్జాంపుల్గా, బాబు ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదువు నాయన. అర్థమైంది మీకు?
ఇలా అందరికి వెల్ నోటెడ్ అయిపోయింది. అంత వెల్ నోటెడ్ అయినటువంటి రెఫరెన్స్లో ప్రతిదండన ఎత్తెత్తి పట్టుకోరు, మరి పట్టారు. ఇప్పుడు ప్రభుల వారు కూడా కావాలనే ఎత్తేసాడు ఆ ప్రతిదండన. ఇప్పుడు పట్టేసుకున్నారండి. ఏమండి, ప్రతిదండన అనే పదం వాళ్ళకి బాగా ఇష్టం అండి, బాగా ఇష్టం, వాళ్ళకి బాగా ఇష్టం. అన్నీ చదివి ప్రతిదండన చదవకపోతే వాళ్ళకి కోపం వచ్చేసింది, చంపే అంత కోపం వచ్చేసిందండి. ఏమండి, అప్పటికి రోమా ప్రభుత్వం వెళ్తుంది. ఎక్కడ ఏ కబ్జాలు జరిగినా, ఎక్కడ ఎవరైనా దౌర్జన్యం చేసినా, ఎక్కడ ఎవరైనా ఆక్రమించుకున్నా ఫస్ట్ పడేది ఎవరి మీదో తెలుసా? నజరేతు పట్టణం మీద పడతారు. వీళ్ళు ఒకళ్ళు తయారుగా దొరుకుతారు వాళ్ళకి. ఈ పట్టణాన్ని కబ్జా చేయొచ్చు, ఈ పట్టణాల్లో మనం ఏవైనా దౌర్జన్యం చేయొచ్చు అని నజరేతు మీద ఎక్కువగా పడుతూ ఉంటారు. ఏ కాలం నుంచి? యెషయా గారి కాలం నుంచి రోమా ప్రభుత్వపు కాలం వరకు కూడా నజరేతు వాళ్ళ మీదంటే ఒత్తిళ్ళు ఎక్కువ. ఎవరినైనా చంపాలన్న చావుగోలలు, బాధలు, ఏమంటే దండయాత్రలు అన్నీ ఈ నజరేతు పట్టణం మీద పడుతూ ఉంటాయి. ఇవి పడి ఈ నజరేతు వారికి నిజంగా బాగా దెబ్బతిని ఉన్నారు, బాగా నలిగిపోయి ఉన్నారు, బాధపడి ఉన్నారు, హింసింపబడి ఉన్నారు. దౌర్జన్యంగా వీళ్ళ మీద పడి దౌర్జన్యం చేయబడినటువంటి పరిస్థితిలో నలిగి ఉన్నటువంటి టైంలో వాళ్ళని ఆధారపడింది, వాళ్ళని నిలబెట్టింది, వాళ్ళని ధైర్యపరిచింది ఈ ప్రతిదండనే. ఏ రోజైనా మా దేవుడు వస్తాడు. ఎవరైతే మమ్మల్ని ఏలినటువంటి వారు, ఎవరైతే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తక్కువగా చూశారో, దౌర్జన్యంగా చేసుకున్నారో అని ఎవరైతే వచ్చారో వీళ్ళందరికీ దేవుడు ప్రతిదండన చేస్తాడు అని ఒక రెఫరెన్స్ వాళ్ళని ఆ రెఫరెన్స్తో బతికెత్తున్నారు వీళ్ళు. వస్తాడు, దెబ్బకు దెబ్బ తీస్తాడు, ప్రతిదండన మా దేవుడు చేస్తాడు. ఏ ప్రభుత్వాన్ని వదలడు అనుకుంటున్నారేమో. ఈరోజు మేము తక్కువగా ఉండొచ్చేమో, ఈరోజు మమ్మల్ని దౌర్జన్యం పడి ఉండొచ్చేమో, ఈరోజు మేము నలిగి ఉండొచ్చేమో, ఈరోజు మేము బేదలు అయ్యి ఉండొచ్చేమో, ఈరోజు మేము చేతగాని వాళ్ళలాగా మా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు కొల్లగొట్టుకుపోయి ఉండొచ్చేమో, మీరు బలిసి ఉండొచ్చేమో, మేము బలహీనమై ఉండొచ్చేమో, కానీ దేవుడు ప్రతిదండన చేస్తాడు. వీళ్ళు ఇలా రగిలిపోతూ ఉంటారు. మేమొక్కళ్ళమే బాగుండాలి, ఎదుటోడు నాశనం అయిపోతాడు, ఒకరోజు నాశనం అయిపోతాడు, దేవుడి చేత ప్రతిదండన చేయబడతాడని ఇలాంటి ఆలోచనతో బ్రతికెత్తున్నారు. అదే జరుగుతుంది చూడండి. మూడో వచనం అంటున్నారు చూడండి కంటిన్యూగా. ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదారుస్తాడు. దేవుడు ఓదారుస్తాడు. మూడో వచనం. వచ్చి ఏం చేస్తాడంట? ప్రభుల వారు వచ్చి ఏం చేస్తాడంట? దేవుడు వచ్చి ఏం చేస్తాడంట? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును. ఈరోజు మనము దీనులుగా ఉండొచ్చేమో, దుఃఖిస్తూ ఉండొచ్చేమో, కానీ దేవుడు వచ్చిన తర్వాత మన బతుకులు ఎలా ఉంటాయి? ఏ వస్త్రం ధరిస్తాడు? ఉల్లాస వస్త్రాన్ని ధరిస్తాడు అనుకుంటారేమో. ఈరోజు బూడిదలో కూర్చుని తగ్గించుకొని మేము బతుకుతున్నాం అనుకుంటున్నామేమో. బూడిదకు ప్రతిగా రేపు ఏమవుతామో తెలుసా? మాకు ఏముంటుంది అక్కడ? బూడిదకు ప్రతిగా పూదండన, దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రము, బూడిదకు ప్రతిగా మాకేం దొరుకుతుంది? పూలదండ. ఏమండి? బూడిదకు ప్రతిగా పూలదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. వీరికి కావాల్సిందల్లా ఒకటే అండి, ప్రతిదండన. రేపు మాకు దేవుడు వస్తాడు, ఉల్లాస వస్త్రాన్ని వేస్తాడు అనుకుంటున్నారేమో. ఆయన మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. రేపు మిమ్మల్ని అందరినీ ఇదిగో ప్రతిదండన చేస్తున్నాడు. ఈరోజు మేము బూడిదలో కూర్చుండొచ్చేమో, కానీ రేపు మాకు పూలదండల మీద కూర్చోబెడతాడు రేపు అన్నటువంటి ఆలోచనలతో యెషయా గ్రంథం 61వ అధ్యాయము నిజంగా ఈ వచనం ఉన్నటువంటి సారాంశం బాగా వాళ్ళ నరనరాల్లో పాకుందండి.
ఇలాంటి టైంలో యేసు ప్రభులు వారు వచ్చి నిలబడి మొత్తం చదివాడు కానీ ఏది చదవలేదు. మరి కోపం రాదా? ఏంటి అంటే దెబ్బతీయడా వచ్చే, అది ఎందుకు ఎత్తేసాడు అంటే మా బతుకులు ఇట్టాగే నాశనం అయిపోవాలా అని నజరేతు వాళ్ళు రేగిపోతున్నారండి బాబు. అసలు ఉండలేకపోతున్నారు. అంటే వీరికి కావాల్సింది ప్రతిదండన. ఏంటి ప్రతిదండన? వేరొకరి మీద ప్రతిదండన, మమ్మల్ని ఏలిన వారి మీద ప్రతిదండన. మమ్మల్ని ఎవరైతే ఏలుతున్నారో యెషయా గ్రంథం కాలం నుంచి, యెషయా గారి కాలం నుంచి రోమా ప్రభుత్వ కాలం వరకు దెబ్బకు దెబ్బ తీయాలి, మమ్మల్ని పూదండలతో కూర్చోబెట్టాలి. బూడిదలో ఉన్న మాకు పూలదండలు, దరిద్రులమైనటువంటి మాకు ఉల్లాస వస్త్రములు, నలిగిపోయినటువంటి మాకు ఆనంద తైలము అని ఈ వచనాలతో బతికేసే కాలంలో ప్రభులు వారు అక్కడికి వచ్చి ఆ వచనాన్ని చదవకుండా ఉండటం వల్ల యేసు ప్రభులు వారిని చంపేయాలనుకున్నారండి. బాగా గమనించాలి. యేసుక్రీస్తుకి నిజంగా యేసు ప్రభుల వారిని ఎందుకు చంపాలనుకుంటున్నారంటే అప్పటి వరకు బాగానే ఉన్నారండి. ఫస్ట్ వచనాల్లో ఏమన్నారు? అసలు ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డారు. అబ్బా, నిజంగా దీనుల గురించి మాట్లాడుతున్నాడు, ఇంత మంచోడు ఎవరున్నారయ్యా అన్నారు ప్రభుల వారిని. పేదల గురించి మాట్లాడుతున్నారు, నలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు, ఇంత మంచివాళ్ళు ఎవరున్నారే అనుకున్నారు. ఈ వచనాలు కిందకు వచ్చేసరికి వాళ్ళకి వేరే విధంగా అర్థమవుతుంది. ఏమర్థమవుతుందో తెలుసా? గుడ్డివారు అనగానే నజరేతోళ్ళమే గుడ్డోళ్ళమని అన్నట్టుగా అర్థమైపోతుంది వాళ్ళకి. అంటే అందరూ మంచోళ్ళు, నజరేతోళ్ళు ఒక్కళ్ళే గుడ్డోళ్ళా? వచనం రివర్స్ అయిన భావం అవుతుంది వాళ్ళకి. ఇదిగో మేము ఒక్కళ్ళమే, నజరేతు వాళ్ళమే గుడ్డి వాళ్ళము, నజరేతు వాళ్ళమే పేదవాళ్ళము, నజరేతు వాళ్ళమే దీనులము, నజరేతు వాళ్ళమే దరిద్రులము అనగానే నిజంగా వీరికి ఎంతసేపు ఒకటే అండి, మనం బాగుండాలి, ఎదుటోడు పాడైపోవాలి. నజరేతు వాళ్ళు బాగుండాలి, ఎదుటోళ్ళు పాడైపోవాలి. ఏమండి, ఆ వచనం ఉన్న భావం ఏంటో తెలుసా? ఇతరులు కూడా బాగుండాలని తెలిసి, ఇతరులు కూడా బాగుండాలనే అందరికీ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడని తెలియటం కోసమే ఆ ప్రతిదండన అనే పదాన్ని యేసు ప్రభుల వారు చదవకుండా ఆపాడండి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? లేదు, మా ఒక్కడికే దేవుడు మమ్మల్ని మాత్రం పూదండలో నడిపిస్తాడు, అందరినీ మాత్రం ప్రతిదండన చేస్తాడు, అందరూ పాడవ్వాలి, మేము ఒక్కడమే బాగుండాలి, మా నజరేతు వాళ్ళం ఒక్కడమే బాగుండాలి. వీళ్ళకి ఏం పిచ్చి కనిపిస్తుంది? జాతి పిచ్చి ఒకటి కనపడుతుంది చూడండి. ఏమండి, వీళ్ళకి జాతి పిచ్చి ఒకటి కనపడుతుందండి, జాతి భేదం ఒకటి కనపడుతుంది. మా జాతే బాగుండాలి, మా నజరేతు వాళ్ళే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయినప్పుడు పర్లేదు, మాకు అనవసరం, దెబ్బకు దెబ్బ ప్రతిదండన పడాలి. ఇదే వాళ్ళ ఆలోచనలండి. ఏమండి, నిజంగా అప్పుడు అంటున్నారు ప్రభుల వారిని, అయ్యా ఎక్కడెక్కడెక్కడో వెళ్ళి నువ్వు సేవ చేసావు, స్వస్థతలు చేసావు, బాగానే ఉంది. నువ్వు చూస్తేనేమో మనూరు వాడివి కాదంటలేదు. గలిలయలో కపెర్నహూములో చేసినటువంటి స్వస్థతలు ఇప్పుడు నజరేతులో చెయ్యి, మేము చూస్తాం, మేము చూడాలి. ఇప్పుడు మనోడుగా మరి ఎక్కడో చేసిన పక్కన పెట్టు, మనూరులో చెయ్యి. పదాలు అర్థమవుతున్నాయి ఇక్కడ. మనూరులో చెయ్యి, మనూరు ఇంపార్టెంటు. బయట ఎటు తగలబడినా బాధ లేదు, కాయ మాకు అనవసరం, ఇక్కడ బాగా నువ్వు ఇదవ్వాలి అని అక్కడ ఒక ఊరి భేదాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ ప్రభుల వారేమో, ఓరి నాయనా నీ ఒక్క ఊరే కాదు నాయన, ప్రపంచం మొత్తం దేవుని పిల్లలని తెలియటం కోసం ఆ ప్రతిదండన అనే పదాన్ని తీసేసి చదువుతున్నాడు ఆయన. వీళ్ళకి అది అర్థం కావట్లేదు. ఏమంటే నిజంగా అండి, అప్పుడప్పుడు మనకు కూడా ఇలాంటి పిచ్చి ఉంటుంది చూడండి. వాడు మనూరోడులేండి, వాడు ఎవడనుకున్నా మనోడే, ఏమన్నా అంటారు లేదండి. ఇలాంటి జాతి పిచ్చిగాళ్ళతో చాలా డేంజర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చాలా సంఘాల్లో కూడా ఉన్నాయి, మీరు గమనించారు లేదో. మనోడు అనగానే ఒక రూలు, మనోడు కాకపోతే ఇంకొక రూలు. ఏమంటే నిజమే కదండి. ఇదంతా నజరేతులో ఉన్న వాళ్ళకి కూడా ఉంది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మనోడేనా, మన క్యాస్ట్ వాడేనా, ఏమన్నా అంటారు లేదండి, మన జాతి వాడేనా, అసలు ఇంతకు వచ్చిన ఆయన ఎవరు? సంఘాలని పరిపాలించడానికి కొంతమంది సేవకులు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. వచ్చినోడు మనోడేనా? ఏమండి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ క్యాస్ట్ వాడు, ఇవన్నీ ఎక్కడ పుట్టినాయి తెలుసా? నజరేతు లాంటి లక్షణాలు సేమ్ యాజ్ ఈరోజు సంఘాల్లో నడుస్తున్నాయి. సేమ్ సంఘాలు అదే నడుస్తున్నాయండి బాబు. అసలు ఈ జాడ్యమే మంచిది కాదు. అసలు
అర్థమవుతుందండి? అసలు ఈ జాడ్యమే మంచిది కాదు. ఏం జరుగుతుందో చూడండి. అందరికీ దేవుడు ప్రతిదండన చేయాలి. అందరికీ దేవుడు ప్రతిదండన చేయాలి. వీళ్ళకేమో మంచి చేయాలి, మిగతా అందరికేమో నాశనం చేయాలా? చూసానండి? బాగా గమనించాలి. వీళ్ళ ఆలోచన అంతా ఇలాగే ఉంటుంది చూడండి. మనకు మాత్రం పూదండన చేయాలి. ఇది వీళ్ళ వాదన. ఈ వాదన అంతా గమనించాడు యేసు ప్రభుల వారు. ప్రభు గమనించి ఆ ప్రతిదండన తీసేసి చదివాడు. 22వ వచనం లోకాసు వార్తలోనికి రండి. లోకాసు వార్తలోనికి ఎక్కడి వరకు వెళ్ళాము అక్కడి నుంచి చదువుదాం. లోకాసు వార్త 4వ అధ్యాయము ఎక్కడున్నామండి? 4వ అధ్యాయం 22 నుంచి 21. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది వారితో చెప్పసాగి. 22. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. పైన చదివిన వాక్యపట్టణానికి ఏమనుకున్నారు వాళ్ళు? ముందు ఆశ్చర్యపడ్డారండి. చదవంగానే ఆశ్చర్యపడి వెంటనే ఏ సర్టిఫికెట్ ఇస్తున్నారో చూడండి. ఈయన యోసేపు కుమారుడు కాడా? విలువను ఎంత ఈజీగా తగ్గేస్తున్నారో చూడండి ఈ జాతి పిచ్చిగాళ్ళు. అరే ఈయన యోసేపు కుమారుడే గారా? ఆయన యోసేపు కుమారుడిగా కనపడుతున్నాడు నీకు? దేవుని కుమారుడు, దైవ కుమారుడు, పరలోకము నుంచి దిగొచ్చిన వాడిగా, రక్షకుడిగా కనిపించట్లేదా నీకు? బాగా గమనించాలి. మీరు ఈ పదాలు బాగా గమనించాలి. బాగా వాక్యం చెప్పిన వాక్యం చూడరండి ఈరోజు కూడా. నిజమండి బాబు, చెప్పిన వాక్యం చూడరు. స్థానికులకు ఒక డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటో డౌటు? ఎంతనా చెప్పు, అరే పలానాడు మనోడు కదంట్రా అంటే వాక్యం చూడలేదు నువ్వు. నజరేతు పిచ్చిగాళ్ళు వీళ్ళంతా, జాతి పిచ్చిగాళ్ళు. నిజమండి బాబు, ఇతను పలానా వాళ్ళ అబ్బాయి కదరా, వాక్యం ఎగిరిపోతుంది ఇక్కడ. నీకు పలానా వాళ్ళ అబ్బాయి, ఒరేడు మనోడేరా. మరి వాక్యం సంగతి ఏంది? వాక్యం ఏం చెప్పింది? ఇవేమీ అవసరం లేదు. ఈ నజరేతు వాళ్ళ యొక్క ఉద్దేశాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఎక్కడెక్కడో చేసే స్వస్థతలు కాదే, ముందు మనోరులో చేయి. ఏమంటే ఎలా మాట్లాడతారో చూశారండి? ఇగో మనూరికి రేపు పూదండన, బయట వాళ్ళందరూ ప్రతిదండన, వాళ్ళు ఎలా నాశనం అయిపోయినా మాకు అనవసరం. ఏమంటే దేవుడు వీళ్ళకి ఒక్కడికే దేవుడా? పేతురు గారి పత్రిక వచ్చేసరికి దేవుడు ఎలా మాట్లాడతాడు? అందరికీ ప్రభు అని ఉంటుంది. ఆ మాట అప్పటికే లోకాసు వార్తలు యేసు ప్రభువుల వారు దాన్ని కట్ చేసాడు, సెన్సార్ కటింగ్. ప్రతిదండన ఎవరికిరా? ఆ ప్రతిదండన చేసేది అందరికీ ప్రతిదండన. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది. అందరికీ ప్రతిదండన. వీళ్ళు ఏమనుకుంటున్నారు? అందరికీ ప్రతిదండన చేయాలి, మాకు మాత్రం పూదండన చేయాలి. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఒక్కళ్ళమే మంచోళ్ళం, మిగతా వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళ. నువ్వు ఒక్కడమే మంచోళ్ళువా? సేమ్ నజరేతు పట్టణం వాళ్ళు అలా ఆలోచన చేస్తున్నారో నేడు సంఘాల వాళ్ళు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. విశ్వాసులు చాలామంది, మీరు ఒక్కళ్ళే మంచోళ్ళు, మిగతా వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళ. ఏమండి చెప్పండి? మరి అందరూ వేస్ట్ గాళ్ళు, ఒక్కడే మంచోడు అయితే నలుగురు వాడిని కాపాడటానికి యేసుప్రభు వచ్చింది వేస్ట్ అవుద్ది. మరి దీనుల్ని కాపాడటానికి వచ్చినటువంటి యేసుప్రభు రాకడ వేస్ట్ అవుద్ది. మరి కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఒక్కడే మంచోడు అని సర్టిఫికేట్ ఇచ్చుకుని వేరే వాళ్ళని తక్కువగా చూస్తానంటే బైబిల్ ఊరుకోదు, ప్రభు ఊరుకోడు. నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి అసలు నువ్వెవరమంట? ఏమండి బాగా గమనించాలి. 22 అంటున్నాడు, ఇతను పలానా వాళ్ళ అబ్బాయి కదరా, వడ్రంగి వాళ్ళ కుమారుడు కదరా. అరే యేసు వడ్రంగి చేస్తాడు, వాళ్ళ కొడుకు కదరా. ఇప్పుడు ఆలోచనలోనే నిజం వాళ్ళ కొడుకు. మరి చెప్పిన వాక్యం ఈరోజు కూడా వాక్యం ఎవరికి అవసరం లేదండి. ఎవరబ్బాయి ఎంతకాలం నేను చేస్తున్నాడు? బాగా వాక్యం చెప్పినా నీకు అసలు విలువలు తగ్గించేది ఇప్పుడు ఎవరో చెప్పండి? నీ సొంత వాళ్ళే విలువలు తగ్గిస్తారు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుకి విలువ తగ్గించింది కేవలం స్వదేశీయులే, నజరేతు వాళ్ళే.
ఈరోజు కూడా నువ్వు ఘంటాపథంగా నిజమైన సత్యవాక్యమును సద్భక్తితో నువ్వు ఒకవేళ వివరించినా కూడా నీ గ్రామస్తులే, నీ ఇంటి వాళ్ళే, నీ బంధువులే, నీ స్వదేశులే నజరేతులో ఎలా విలువలు తగ్గించేశారో అలా విలువలు తగ్గించేస్తున్నారు ఈరోజు కూడా. యేసుప్రభుకి విలువ తగ్గించిన నజరేతు వాళ్ళే. ఎలా తగ్గిస్తున్నారో చూడండి. ముందేమో ఆశ్చర్యపడ్డారా? ఆశ్చర్యపడ్డప్పుడు నువ్వు అక్కడ ఆగొచ్చుగా. వెంటనే ఈ పదం ఎందుకు పెట్టాలి? నువ్వు కూడా సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు నీకు ఒక వాక్యం ఇచ్చారండి, ఒక అరగంట బాగా చెప్పావు, కానీ బాగా చెప్పాడండి నిజంగా మనం బ్రతుకులు మార్చుకోవాలి అని అందరూ వండర్ అయ్యారు. వండర్ అయిపోయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందిగా, బ్రతుకులు మార్చుకుందాంగా. పక్కన ఒకళ్ళు ఎగుస్తాడు, అరే ఎవడో కదరా వాళ్ళ మనవడు, అవునా మరి వాక్యం ఉష్కాకి పో, అయిపోయింది, వాక్యం లేదు ఇక. పలానా వాళ్ళ మనవడు, పలానా వాళ్ళ కొడుకు అనగానే వాళ్ళ బ్రతుకులు చూద్దాం సరిపోతూ ఉంటుంది. వాక్యం గురించి ఆలోచన చేసి మన బ్రతుకులు సెట్ చేసుకోవటం వదిలేస్తున్నారు ఈరోజు. ఇలాంటి ఆలోచనలన్నిటిని కట్టబెట్టి బయటపడేయటానికే అందరూ ఒకటే నాయన, ప్రతిదండన అందరికీ ఉంటుంది, అందరూ మారాలి, నువ్వు ఒక్కడో బాగుంటే సరిపోదు, నువ్వు ఒక్కడో మంచోడు అనుకుంటే సర్టిఫికెట్ ఇస్తే సరిపోదు అని యేసు ప్రభువులు వారి వాదన ఎవరికి అర్థం కావట్లేదండి. వారు ఆ గౌరవాన్ని, ఆ పేరుని వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు బాగా వాక్యం చెప్పాడు అన్నటువంటి యేసు ప్రభు పేరుని ఇప్పుడు వీళ్ళకి ఏమీ జీర్ణించుకోలేకపోతున్నారు. పడ్డారు కదండి ముందు, ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ మాటకు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మనకు రావట్లేదు ఈ పేరు, ఈయనకి బాగా పేరు వస్తుంది అని జీర్ణించుకోలేక దీన్ని ఎలాగైనా కట్ చేయాలి, ఆ విలువను తగ్గించాలని ఇమీడియట్గా ఏది పెడుతున్నారు? ఈయన వడ్రంగి కుమారుడురా, మన కళ్ళ ముందు ఉండేది కదా మరియా, మరియ కుమారుడేగా. జీర్ణించుకోవటం ఎంత కష్టంగా ఉంది ఇప్పుడు అర్థమవుతుందా అండి? యేసుప్రభుకి ఇదే జరిగింది. ఒక అడ్రస్ పెట్టి మరి ఏం చేస్తున్నారు? యేసుప్రభు విలువను, ఘనతను తగ్గించేస్తున్నారు. చూసానండి, మన ముందే పెరిగాడుగా, మొన్నటిదాకా మన గల్లీలోనే తిరిగాడుగా, టేబుళ్ళు చెక్కలు అమ్ముకుంటూ ఇక్కడెక్కడ అమ్ముకుని తిరిగాడు వాళ్ళ నానమ్మటే. ఆయన వాక్యం పోయింది. వాక్యం ఎవరు ఆలోచన చేయట్లా. నేడు ఇదే జరుగుతుందండి, నేడు కేవలం ఇదే జరుగుతుంది. ఏమండి, ఎవరు విలువలు తగ్గిస్తుంది? మన సొంత వాళ్ళే మన విలువలను తగ్గించేస్తున్నారు. 23వ వచనం అని చెప్పుకొనుచుండగా ఏమని చెప్పుకుంటున్నారంటే, మందిరంలో ఏం చెప్పుకుంటున్నారంటే, సమాజ మందిరంలో వాక్యం చెప్పుకుంటున్నారా? వాక్యం చెప్పినటువంటి యేసు ప్రభు ఎవరు కుమారుడు చెప్పుకుంటున్నారా? కదండి, వడ్రింగి వారి కుమారుడు మరియా వీళ్ళందరూ మన కళ్ళ ముందే తిరిగారు కదా. వాళ్ళ అబ్బాయా? అరే వాళ్ళ అబ్బాయి చర్చిలో వాక్యం చెప్పాడంట. వాళ్ళ ఆ అబ్బాయి చెప్పా, వడ్రంగి పనులు చేసుకునేవాడుగా మొన్నటి వరకు. అంత ఇది హైలైట్ అవుతుంది తప్ప వాక్యం హైలైట్ అవ్వట్లేదు ఇక్కడ. మీ పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయాలి. ఇప్పుడు అంటున్నారు, ఇమీడియట్గా వాళ్ళు అలాంటి డిస్కషన్ జరుగుతుండగా యేసు ప్రభులు వారు మందిరంలోనే వాళ్ళందరిని అంచనా వేసేసి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం అడుగుతారో కూడా ముందే డిక్లేర్ చేశాడు. చూడండి 23లో ఆయన వారిని చూచి ఇలా అంటానికి సిద్ధమైపోయారంట. ఏమని? వైద్యుడా, ఏదో బయట చాలా స్వస్థతలు చేసావు, డాక్టర్గా పేరు పొందావు, డాక్టర్ అంటున్నారు అందరూ. గలిలయ, కపెర్నహూము, బేతనియ, ఏమండి ఎన్ని ఏరియాలలో డాక్టర్గా ఏదో వైద్యుడిగా అని చెప్పి తిరుగుతున్నావు, ఏదో పేషెంట్లందరినీ తెగలేపుతున్నావంట. వైద్యాన్ని ఇమీడియట్గా టచ్ అనగానే 7 వారాలు కాకుండా ఎమ్మటనే తగ్గిపోతుందంటగా. వైద్యుడా ఏమంటున్నారు చూడాలి మీరు. ఆ ఎటకారం చూడాలండి, ఎటకారపు మాటలు చూశారండి. నేటికి కూడా ఇదే ఉన్నాయి ఎటకారపు మాటలు. ఎవరో మాట్లాడే ఎటకారము సొంత వాళ్ళు, స్వదేశీయులే మాట్లాడతారు విలువలు తగ్గించడానికి. ఏమంటున్నారు చూడండి, నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము, ముందు నీకు వైద్యం చేసుకోవయ్యా, బయలుదేరావు. చూశారండి, అందుకే ఒకరికి ఛాన్స్ ఇవ్వకూడదండి. ముందు చెప్పే ఇళ్ళు మారిపోవాలి. ఎదుటోళ్ళకి చెప్పాలంటే ముందు కుటుంబం మొత్తం మారాలి.
నీ కుటుంబంలో పలానా వాళ్ళు సరిగా ఉన్నారా నువ్వు చెప్పడానికి బయలుదేరావు అంటాడు. ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి? అర్థమైందండి మీకు పాయింట్? ఏమంటున్నారు చూడండి. ఇదిగో నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అను సామెత చెప్పి కపెర్నహూములో ఏ కార్యములు నువ్వు చేసితివని మేము వింటిమో. కపెర్నహూములో చాలా చేసావంట, మేము వింటిమో. ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురా. నేను కౌంటర్ వేసేసాడు చూడండి ఏమంటే. ఏమంటే అర్థమవుతుందండి? నువ్వు బయట ప్రాంతాల్లో కపెర్నహూము, గలిలయ, యోర్దాను అవతల చాలా చేసావంటాయా? చేసే మాకు అనవసరం, మనూరులో చేయి. ఇప్పుడు మనూరు అంటే ఏమనుకుంటున్నా? మిగతా ఊర్లో అందరూ ఏమో గాలికి కొట్టుకుపోయే ఊర్లా, నీ ఒక్క ఊరు మంచిదా? మనూరు. వాళ్ళు మాటలు చూసారండి. నీ ఊరు ఒక్కటే మంచిది, మిగతా ఊర్లో ఉన్న ప్రజలు మంచోళ్ళు కాదా? ఈ ఊర్లో నీ ఒక్కిల్లే మంచిది, నువ్వు ఒక్కడే దేవుని నమ్ముకున్నావు, మిగతాడు ఎవడు దేవుని నమ్ముకోలేదా? మంచోడు సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి వీళ్ళు అంటున్నారు చూడండి. మనూరు నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురా. నేను వీరికి ఏమండి నిజంగా వీరికి విలువ లేదండి బాబు. బాగా దగ్గరయ్యే కొద్దీ ఏమైపోయారో చూడండి. యేసుప్రభు బాగా దగ్గర అయిపోయాడు, గ్రామానికి దగ్గర అయిపోయాడు, ఊరికి దగ్గర అయిపోయాడు, స్వదేశులకు దగ్గర అయిపోయాడు. దగ్గరయ్యే కొద్దీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు తేలిక చేస్తున్నారు చూడండి, విలువ తగ్గిస్తున్నారు చూడండి. నిజమండి. బాగా క్లోజ్ అయ్యే కొద్దీ కూడా మాటల్లో కూడా తేలిక మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఎవరి విలువలు వాళ్ళు కాపాడుకోవాలండి బాబు. నిజమండి. బాగా దగ్గరైతే ఇలాంటి విలువలు తెగ్గొట్టేది ఎవరో తెలుసా? అయినోళ్లే, స్వదేశీయులే, నజరేత్ వాళ్ళే. చెప్పేవలా ఏదో ఎక్కడ చెయ్యి ఏమండి? చేయలేడా అండి? ఆ మాటలు చూసారండి ఎలా మాట్లాడుతున్నారో? చెప్పిన వాక్యం మాత్రం ఎవరికి ఎక్కట్లేదు. ఎందుకు ఆ మాట వదిలేశాడు? ఎందుకు ఆ మాట చదవకుండా వదిలేసి చదివేశాడు? ఇవే వద్దు. మనూరు, మన పరిధి, మన జాతివాడు, మనోడైనా, మనోడైతే కొద్దిగా చేయందిద్దాం, వేరేవాడైతే తొక్కేద్దాం. మాటలు చూసారండి ఎలా ఉన్నాయి? ఇలా చెప్పుకుంటారా మీరు? విలువ తగ్గించేది మీరే. ఎంత దగ్గర అవుతూ ఉంటే అంత లోకు కట్టేస్తారండి బాబు. అందుకే ఎక్కువ దగ్గర అవ్వకండి. అవ్వాల్సిన వాళ్ళకి దగ్గర అయితే కొద్ది విలువలు ఉంటాయి, కానీ ఇలాంటి లోకు కట్టే వాళ్ళకి దగ్గరైనా కూడా వాక్యం కూడా నిజంగా ఆ బురదలో పోసినట్టు అయిపోతాయి, పందులు ముందు పోసినట్టు అయిపోతాయి. బాగా గమనించాలి మీరు. కనుక ప్రభువుని అందరూ గుర్తించారు, కానీ ఎవరు గుర్తించలేదు? ఇప్పుడు చెప్పండి. గలిలయ ప్రాంతం గుర్తించింది, కపెర్నహూము ప్రాంతం గుర్తించింది, సమరయ ప్రాంతం గుర్తించింది, బేతనియ గుర్తించింది, యోర్దాను నదీ ప్రాంతములు దగ్గర ప్రాంతాలు అన్నీ గుర్తించేసాయి. కానీ ఎవరు గుర్తించట్లా? సొంత వాళ్ళు గుర్తించట్లా. సొంత వాళ్ళు గుర్తించట్లేదు. ఇప్పుడు గుర్తించకపోగా ఏం మాటలు మాట్లాడుతున్నారు? వడ్రంగి వాని కుమారుడు కాదా, ఏదో డాక్టర్ లాగా బయట ఇష్టం వచ్చినట్టుగా వైద్యం చేస్తున్నావంట, ఎక్కడ చెయ్యి, మా ముందు చెయ్యి. ఏమిటి అసలు యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళకి అర్థం కావట్లేదా? అందరికి బయట వాళ్ళు అందరికి అర్థమవుతుంది, కానీ ఎవరికి అర్థం కావట్లే? స్వగ్రామస్తులకు అర్థం కావట్లేదు. నజరేతులో పుట్టి పెరిగినటువంటి స్వదేశులకు అర్థం కావట్లేదు. చివరికండి వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా అర్థం కాలేదండి. ఇంటికి వస్తే ప్రభులు వారిని ఏమంటున్నారు? ఏమండి ఏమయ్యా బ్యాచినేసి తిరుగుతున్నావు పద్దాక, ఇంట్లో ఖాళీ లేదు కానీ ఆ 12 మంది ఎవడో ఉంటారు కానీ వేసుకుని తిరిగాక బయట. ప్రభులు వారి మాటలు ఎలాగుంటాయండి? ప్రభులు వారి ఇంట్లో వాళ్ళే, సొంత తమ్ముళ్ళే ఉంది. వాళ్ళ ఇంట్లో నిలబడి కూర్చుని భోజనం చేయటానికి కూడా ప్లేస్ లేనంత ఇల్లు యేసుప్రభుల వారిది. చిన్న 2 గదులు అండి బాబు. ఒక గదిలోనేమో వడ్రంగి పైన ఉంటుంది, రెండో గదిలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆ గదిలోనే పడుకోవాలి. మళ్ళీ అక్కడ ఇరుకైపోయే కొద్దీ వాళ్ళందరినీ ప్లేస్ లేదు కానీ బాబు ఎందుకు నాయన, ఈయనకి ఏదో పిచ్చి పట్టిన ఉంది కానీ బయట తీసుకెళ్ళి ప్రధాన యాజకులకి వాళ్ళకి అప్పచెప్పేస్తారండి యేసుప్రభుల వారిని. బయట విలువలేమో అందరికీ బాగానే ఉన్నాయి, ప్రభు అంటే అందరు నమ్ముతున్నారు.
దేవునికి దగ్గర అయిపోతున్నారు, ఆశ్చర్యపడిపోతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి విలువలు తగ్గిస్తున్నారు, తేలిక చేస్తున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ వచనాన్ని తీసి చదివినందుకు చంపేయాలనుకుంటున్నారు. కానీ ఆ వచనం ఎందుకు తీసాడు ఇప్పుడు అర్థమవుతుంది కదండి. నీ ఒక్క ఊరోడివే నువ్వు మంచోడువా? ఈ ఊరిలో నీ ఒక్క ఫ్యామిలీయే మంచిదా? ఇంకెవరు మంచోళ్ళు కాదా? నీ నజరేతు ఒక్కటే మంచిదా? మిగతా వాళ్ళు అందరేమో బూడిదలో కొట్టుకోవాలి, నువ్వు ఒక్కడేమో మాత్రం పూదొండలో కూర్చోవాలి. అందరికేమో నలిగిన వాళ్ళు దీనులుగా పేదవాళ్ళుగా ఉండిపోవాలి, నువ్వు మాత్రం ఆనంద తైలాభిషేకంతో ఉండిపోవాలా? మిగతా వాళ్ళ దేవుని పిల్లలు కాదు? ఇదంతా గమనించి ఈ వ్యత్యాసాన్ని అరికట్టాలనే ఏమండి ప్రభులు వారు వాళ్ళ ఇరువురిని కలపటానికి, ఆలోచనల్ని తగ్గొట్టడానికి ఆ రెఫరెన్స్ చదవటం ఆపేశాడండి. ప్రతి దండన చదవపటం వల్ల ఇంత రభస జరుగుతుంది, ఇంత రభస జరుగుతుంది. పైగా పట్టుకోండి, ఏమంటున్నారు? పట్టుకోండి ఇతన్ని, మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి బోధ ఎప్పుడు చేయకూడదు, జాతి ద్రోహపు ప్రసంగాలు చేశాడని చెప్పేసి చంపేయాలని ప్లాన్ చేశారు. ఎంతసేపు వీళ్ళు ఊరిని పొగడాలి, అర్థమవుతుందండి? ఊరిని పొగడాలి, ఊరోళ్ళని పొగడాలి, ఊరిలో చేసే పెద్దల పారంపర్య ఆచారాలని, మనుషుల పారంపర్య ఆచారాలు పొగుడుతూ ఉండాలన్నమాట. నజరేతులో ఉన్న పిచ్చి ఈరోజు సంఘాల్లో కూడా ఉంది. ప్రపంచ క్రైస్తవ సంఘాలన్నిట్లో పట్టిందండి ఈ జాతి వర్గ భేదం. నజరేతులో పుట్టింది ఇవన్నీ ఏమండి. కొండ మీదకి తీసుకెళ్ళి తోసి మరీ చంపేయాలనుకున్నారండి. 24వ వచనం, మరియు ఆయన ఏ ప్రవక్తయ్యను స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువువారు అన్నాడు, ఏ ప్రవక్త కూడా స్వదేశంలో ఘనత, ఏమండి హితుడు అంటే ఘనత అండి, ఘనతను వహించడంట. ఇది తెలియక అందరూ ఈ వచనాన్ని పట్టుకుని ఏలాడుతున్నారు. నువ్వు ఎన్నైనా చెప్పాయా, బైబిల్లోనే ఉంది. స్వదేశీయుడు వాళ్ళూరిలో ఘనతను పొందడని ఆలోచనలు తప్పు. నీకు అట్లా అర్థమైంది. ఇప్పుడు కింద చదివితే నీకు అర్థమవుతుంది అసలు నీ ఆలోచన దరిద్రపు ఆలోచన. ఎవరైనా అన్నారు నాకు ఈ వచనాన్ని చూపించి, ఇప్పుడు కింద వదిలేశారు, కింద వచనంలో ఉన్న భావాన్ని వదిలేసి అవును నిజమే బైబిల్లోనే ఉంది, స్వదేశీయుడు వారి యొక్క స్వదేశంలో ప్రవక్త ఘనతను పొందడని బైబిల్లో ఉంది, అందుకే లెక్క చేయరయ్యా అంటారు. అసలు అది రాంగ్. కింద వచనంలో చూడండి, అసలు నిజంగా గడ్డి పెడుతున్నాడు వాళ్ళకి, కింద గడ్డి పెడుతున్నాడు, మరీ తగలబెడుతున్నాడు, గడ్డి పెట్టి డైరెక్ట్గా ఎక్కిరించి మాట్లాడుతున్నాడు. వాళ్ళని ఏమంటున్నాడు నిజంగా కింద మీరు చూడాలి. నేను అక్కడ యేసు ప్రభులు వారు చెయ్యకపోవటానికి గల కారణాలేంటో 2 ఉదాహరణలు ఇచ్చాడండి. ఆ కౌంటర్కే చచ్చిపోవాలండి. ఆ నజరేతు వాళ్ళు ఆ కౌంటర్కే చచ్చిపోవాలి. ఇప్పుడు నువ్వు అంటున్నావుగా స్వదేశీయుడు వారి యొక్క స్వదేశంలో ఘనత పొందడం అంటున్నావుగా, ఇలాంటి వాళ్ళందరూ ఈ ఉదాహరణలు చూడాలి. ఏంటి ఆ ఉదాహరణ? మొదటి ఉదాహరణ చూద్దాం. 2 ఉదాహరణలు చెప్పాడు ప్రభులు వారు. ఏమండి, మొదటి ఉదాహరణ ఒకసారి చూద్దాం. ఏముంది మొదటి ఉదాహరణలో? లూకాసు వార్త ఎక్కడది? 24వ అధ్యాయం 25 నుంచి ఏం జరుగుతుందో చూడాలి మీరు. 14 నుంచి డిస్కషన్ జరుగుతుంది రభస. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఒక సందర్భాన్ని ఎత్తుకున్నాడు వాళ్ళ ముందు మందిరంలో. ఏంటి మాట్లాడుతున్నాడు ప్రభులు వారు? ఏలియా దినాల్లో కరువు వచ్చింది. ఎన్నాళ్ళు కరువు వచ్చింది? 3 ఏండ్ల 6 నెలలు, 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీల్లో అనేక మంది విధవరాళ్ళు ఉన్నారయ్యా. మందిరంలో ఉన్న పెద్దలారా, నజరేతు వారా, సమాజ మందిరంలో అగ్రగణులారా, వినాలి మీరు అని ఒక ఉదాహరణ వాడుతున్నాడు. ఏంటి ఆ ఉదాహరణ? ఇశ్రాయేలీల్లో అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు. అయినను ఏలియా సీదోనులోని సారేపత్తు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు, బుద్ధుందంట్రా అన్నాడు. అరే, ఇశ్రాయేల్ ఎంతమంది ఉన్నారా విధవరాళ్ళు? కాలుబలమే 20 లక్షలు.
20 లక్షల కాలు బలంలో తాళి తెగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెధవరాళ్ళు అంటే అర్థం అవుద్దాం మీకు. తాళి తెగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారంట. ఇశ్రాయేలీల్లో వెధవరాళ్ళు అనేక మంది ఉన్నా ఏలియా గారు ఊరు బయట ఉన్న మరో ఊరు, ఏ ఊరది? సీదోనులోని సారేపతులో ఉన్న వెధవరాలు షెల్టర్ ఇచ్చింది. కానీ ఇశ్రాయేల్లో ఇంతమంది వాళ్ళు వెధవరాలు, ఒక్క వెధవరాలు కూడా షెల్టర్ ఇవ్వలేదురా. బుద్ధుండనట్రా నీకని గడ్డి పెడుతున్నాడు. అర్థమవుతుందండి? స్వదేశీయుడు స్వదేయుడు ఘనతనొందడా? ఈ రెఫరెన్స్ దగ్గర ఆగిపోయావు, కింద చూడవా నువ్వు? అందుకే ఎవరు పట్టించుకోవట్లా. బయట వెళ్తే బాగా వింటారు, వీళ్ళు వాక్యం అంటారు. ఎవడు చెప్పాడు నీకు? ముందు నిన్ను గడగాలని చెప్పి ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో, గమనించారా? బయటికి వెళ్ళలేక కాదు, అసలు జాడ్యం పట్టింది నిన్ను గడవాలి ముందు. ఏమర్థమవుతుంది చూశారండి? ఇశ్రాయేల్ వెధవరాలు ఎంతమంది ఉన్నారంట? ఒకళ్ళిద్దరు కాదంట, అనేక మంది భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే 3.5 సంవత్సరాలు కరువు వస్తే షెల్టర్ ఎవరు ఇవ్వాలి? ఏలియా గారికి ఇశ్రాయేల్ ఇవ్వాలి, సొంత వాళ్ళు ఇవ్వాలి. కానీ షెల్టర్ ఎవరు ఇచ్చారంట? పక్కూరులో ఉన్న వెధవరాలు ఇచ్చిందంట. కాండ్రించి ఉమ్మేస్తున్నాడు ఉదాహరణ చెప్పి. యేసు ప్రభులు వారు ఇప్పుడైనా సిగ్గుందా? ఇప్పుడైనా బుద్ధి ఉందా? మారండ్రా, మార్పు చెందండ్రా. మీరు చూడాల్సింది వాక్యమును, వ్యక్తిని కాదు. అర్థమవుతుందండి? నువ్వు ఎంతసేపు వ్యక్తిని చూస్తావు. మనోడేగా, ఏడేడ తిరిగాడు కదా, ఈడు వాక్యం చెప్పటం ఏంటేనే. సిగ్గుంది నీకు ఆ మాట అంటానికి? ఆలోచించాలి నువ్వు. ఇంక ఇలా ఆలోచించకపోతే నీ బతుకు ఎప్పటికీ మారదు, ఎప్పటికీ మారదు. నువ్వు మారు మనసు పొందవు, నువ్వు ఇలాగే నాశనం అయిపోతావు. ఎంత నీట్గా ఉదాహరణ చెప్తున్నాడు తెలుసా? ఎంత నీట్గా చెప్తున్నాడు చూడండి. వరే రే 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 ఏలియా దినములందు 3 ఏళ్ళు 6 నెలలు ఇలా కరువు వచ్చింది. వచ్చినప్పుడు ఇశ్రాయేల్లో చాలామంది భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ వెధవరాలు ఏలియా గారికి షెల్టర్ ఇవ్వలేదు. పక్కూరులో ఉన్న సారేపతు, సీదోనులోకి పోయాడు. సారేపతు ఊరిలో ఉన్న ఒక్క వెధవరాలి యుద్ధకే కానీ మరి ఎవరి ఇశ్రాయేలీల వద్దకును పంపబడలేదు అంటే ఎవ్వరూ షెల్టర్ ఇవ్వలేదంట. అందుకే ఊరు బయటికి వెళ్ళిపోయాడు. మారాలి, మార్పు చెందాలి నాయన. అసలు మీ దగ్గర ఉంది లోపల, మీ దగ్గర దూలం పెట్టుకుని ఎదుటోళ్ళ దగ్గర ఏముంది చూస్తున్నారంటే, కంట్లో నలుసుంది తీసుకో, హలో కంట్లో నలుసుంది ఒకసారి, చాలా ప్రాబ్లం ఉన్నావు. నువ్వేంది నలుసు పెట్టుకుని ఇంతమందికి వాక్యం చెప్తా? నలుసు పెట్టుకుని ప్రేమించని చెప్తా. మాకు ప్రేమించడం కుదరదు నాయన. ప్రేమించని నువ్వు చెప్తున్నావేమో, లోపల నీ దగ్గర ఏముంది? దూలం ఉందని చెప్తున్నాడు. మారాల్సింది ఎవరు ఇప్పుడు చెప్పండి? స్వదేశంలో ఉన్నవాళ్ళు, మన అనుకున్న వాళ్ళు, సంఘస్థులు, సొంత వాళ్ళు. ముందు మారాల్సింది మనం. అది చెప్తున్నాడు. ఎంత బాగుందో చెప్పడం. మొదటి ఉదాహరణకే వాళ్ళకి ఇది వచ్చేసింది ఇప్పుడే. గవిని లోపల ఉన్న వెధవరాలు షెల్టర్ ఇవ్వలేదంట. గవిని బయటికి పోయి పక్కూరులో ఉన్నటువంటి ఒక వెధవరాలు షెల్టర్ ఇచ్చింది. బుద్ధి ఉందా మీకు అన్నాడు. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా కూడా. స్వదేశీయుడు స్వదేశంలో ఘనతను తగ్గిస్తుంది ఎవరు ఇప్పుడు చెప్పండి? బైబిలా దేవుడు చెప్పాడా? ఇప్పుడు చెప్పాలి. తగ్గిస్తుంది ఎవరు? దేవుడు చెప్పితే తగ్గించబడుతుందా? తగ్గిస్తుంది ఎవరు ఇప్పుడు విలువని? అయిన వారు స్వదేశీయులు, కుటుంబీకులు. ప్రాబ్లం నీలో ఉంది తప్ప వాక్యంలో లేదు. వాక్యం చెప్పిందంట సొంతోళ్ళకి ఘనతను అందడం అని. వాక్యం చెప్పిందా? ఇప్పుడు తగ్గిస్తుంది ఎవరు చెప్పండి? సొంతోళ్ళే, స్వదేశీయులే. అంతా దేవుడి మాటలు చెబితే ఆశ్చర్యపోయినటువంటి జనాంగాన్ని ఒక్క మాటలో తగ్గించారేమని? ఈయన వడ్రంగి కుమారుడు కాడా? ఈవిడ తల్లి మరియ కాదా? వీళ్ళ తమ్ముళ్ళు సహోదరులు మన మధ్య తిరుగుతున్నారుగా. అయిపోయింది. వాక్యం మొత్తం గంగలో కలిసిపోతుంది, కలిపేస్తుంది వీళ్ళే. వాక్యాన్ని ఎదగనీయకుండా, వాక్యంలో నిలబడనీయకుండా, వాక్యపు విలువలను తగ్గిస్తుంది కూడా. ఇదిగో మన అనుకున్న వాళ్ళే, సొంత వాళ్ళే, స్వదేశీయులే, నజరేతు వాళ్ళే.
ఏమండి, ఏలియా విషయంలో స్వదేశీయుల కన్నా బయట ఉన్న వారికే దేవుణ్ణి మెచ్చినట్టు కనపడుతుందని చెప్పాడండి. దేవుడు దీనులను దరిద్రులను అందరినీ ఇష్టపడతాడు నాయన, మిమ్మల్ని ఒక్కళ్ళే కాదు అని చెప్పాడు. ఇప్పుడు మొదటి ఉదాహరణలో ఇప్పుడు రెండో ఉదాహరణ చూద్దాం. మరియు ప్రవక్త అయిన ఏలియా కాలమందు, క్షమించండి, ఇప్పుడు ఎలీషా కాలమందు, ఆ కాలంలో ఉదాహరణ ఇచ్చాడు. అంటారు కదా, పెండిలు కాని పెట్టేడ్చుకున్నావా, రా ఇప్పుడు చూసుకో అంటారు కదా. ఇప్పుడు పెండిలు కాని పెట్టాడు. నోరెత్తు చూద్దాం. ఇప్పుడు నజరేతు వాళ్ళు నోరెత్తమనండి. వాక్యంలో ఉందని అందుకంట ప్రవక్త ఘనతను అందాడా? ఘనతను తగ్గిస్తుంది ఎవరు ఇప్పుడు చెప్పండి? నువ్వు కాదు. మంచి వాక్యాలు నేర్చుకుని నువ్వే కదా సంఘస్థులను పాడు చేస్తుంది. వాక్యంలో ఎదగనివ్వకుండా నువ్వే తగ్గిస్తోంది. వాక్యపు విలువలను తగ్గిస్తుంది నువ్వే. రెండవ ఉదాహరణ, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీల్లో, అండర్లైన్ చేసుకున్న పదాలు, అనేక కుష్ఠరోగులు ఉండినాను. ఎంతమంది ఉన్నారండి కుష్ఠరోగులు ఆ రోజు పేషెంట్లు? అనేకులు. అక్కడ విధవరాళ్ళు ఎంతమంది ఉన్నారు మొదటి ఉదాహరణలో? ఇక్కడ కుష్ఠరోగులు కౌంట్లెస్ అండి. కుష్ఠరోగులు చాలామంది ఉన్నారు. అనేకులు ఉండినాను. సిరియా దేశస్థుడైన, ఇప్పుడు దేశం మార్చాడు, ఊరు కాదు, పక్క ఊరు గురించి మాట్లాడతలా. అరే నజరేతు వారలారా, కొంచెం బలుపులు వెలగండి అయ్యా. గుడ్డోళ్ళలాగా ఎంతకాలం బతుకుతారు? మనోనేత గుడ్డిదలను తొలగించుకోండి. ఇదిగో పక్కూరులో ఉన్న వాళ్ళు ఒక సారేపతి వెధవరాలు షెల్టర్ ఇచ్చింది. ఇప్పుడు పక్కూరు గురించి మాట్లాడతలేదు నేను, ఏకంగా దేశాన్ని మార్చాడు. ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడు? సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సిగ్గులేదు, పరాయి దేశస్థుడు వచ్చి ఇక్కడ కుష్ఠరోగం తగ్గించుకుని వెళ్ళాడు. ఎలీషా గారి దగ్గరికి వచ్చి వెలుగుతున్నాయి, బలుబులు వెలుగుతున్నాయా? కానీ మనూరులో ఉన్నవాడు, ఇశ్రాయేలులో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నా ఎలీషా గారి దగ్గరికి ఎవడు రాలేదు, నయం చేసుకోలేదు, మళ్ళీ పెండిలు కనబెడుతున్నాడు. ఎక్కుతుందండి మీకు? ఏమి ఎక్కదు మీకు. దున్నపోతు మీద వాన కురిసినట్టే, అంతేనండి. మీ డైలాగ్ మీకే చెప్పాలి. అసలు ఇశ్రాయేలీలకేగా దేవుడు ప్రారంభంలో, మీరు ఇశ్రాయేలీల యొద్దకే వెళ్ళుడు కానీ మరి ఎవరి యొద్దకు వెళ్ళకండి అంటే ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు తొలి దినాల్లో యేసు ప్రభుల వారు 12 మందికి శిష్యులకు. తర్వాత అందరికి అన్నాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇశ్రాయేల్ దగ్గరే కదా మరి ఉంది. కానీ ఇశ్రాయేలీల్లో ఎంతమంది ఉన్నా, కుష్ఠరోగులు అనేకులు ఉన్నా ఎవరికి నయం అవ్వాలా? పరాయి దేశం నుంచి ఈ గ్రామానికి వచ్చి, ఈ నజరేతుకు వచ్చి ఏం చేసుకున్నారంటే నయమాను ఒక్కడే తప్ప మరి ఎంతమంది ఉన్నా ఎవడు శుద్ధి నొందలేదు. బయట ప్రాంతంలో ఎక్కడెక్కడోళ్ళు వచ్చి చక్కగా బాప్తీసాలు తీసుకుని దేవుళ్ళు ఎదుగుతున్నారు. నీకు మాత్రం అసలు బలుబులే వెలగట్లేదు. ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఇప్పుడు చూడాల్సింది ఎవరిని? మనోడా, మన క్యాస్టోడా, ఎటుపక్కోడు, వీళ్ళకి ఎంత బలగం ఉంది, జనబలం ఉందా, ధనబలం ఉందా? ఇది కాదు నాయన చిటికా. నువ్వు చూడాల్సింది ఎవరిని? చెప్పబడుతున్న వాక్యం అసలు ఎవరిది, ఎందుకు చెప్పబడుతుంది, ఎవరి గురించి చెప్పబడుతుంది, అసలు ఆ సందర్భం ఏంటి, ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేల్లో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నా ఎవరికి నయం అవ్వట్లేదంట. కానీ పక్క దేశంలో వచ్చి ఒక నయమాను వచ్చి శుభ్రంగా నయం చేసుకుని పోతున్నాడు. బలు వెలుగుతుందా మీకు అన్నాడు. వాక్యాన్ని విజృంభణ అవ్వకుండా, వాక్యము అనేక మందికి వెళ్ళకోకుండా, వాక్యము హృదయాల్లో వెళ్ళకోకుండా ఆపుతుంది ఎవరు ఇప్పుడు మీరు చెప్పండి? స్వదేశీయులే, సొంత గ్రామంలో వాళ్ళే. కాదని మీరు అనగలరా అండి? నజరేతు ఉదాహరణగా కనపడుతుంది. ఆ ఉదాహరణలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే నేటి కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ప్రపంచ క్రైస్తవేత్వంలో ఎంతమంది అయితే ఉన్నారో ఇలాంటి అన్ని చోట్ల, అది సమాజ మందిరాల్లో కావచ్చు, ఏమండి సంఘముల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, నువ్వే ఎదగాలి, వేరేవాడిని ఎవరిని ఎదగనివ్వరు.
చెప్పలే, నువ్వే చెప్పాలి, వేరే వాళ్ళు ఎవరు చెప్పనివ్వు. నువ్వు ఒక్కడు చెప్పలేను ఉందేంటి, అందరూ చెప్పాలి. అందరూ చెప్తే నువ్వు ఓర్చుకోలేవు. అందరూ ఎదగనంత వరకు బాగానే ఉంటారండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఒక సహోదరుడైనా ఒక విశ్వాసాన్ని ఎప్పటి వరకు బాగుంటాడో తెలుసా? అందరూ ఎదగనంత వరకు ఎదిగిన వాళ్ళు బాగానే ఉంటారు. అందరూ ఎదగటం మొదలుపెట్టిన తర్వాత ఇక జాడ్యం వచ్చేస్తుంది. అంటే వీళ్ళ దృష్టిలో నజరేతు లాగానే ఎదిగితే మనోడే ఎదగాలి, ఎదిగితే మన జాతి వాడే ఎదగాలి. చూసారండి? ఏమండి, అందరూ దేవుని మాటలు చెప్పాలి కదండి, నువ్వు ఒక్కడో చెప్పాలా కదండి? కనుక మీరు బాగా గమనించాలి. రెండవ ఉదాహరణ చెప్తున్నాడు. ఇదిగో దేశం మార్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పక్కూరు గురించి మాట్లాడతలేదు. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడూ శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సిరియా దేశస్థుడైన నయమాను దేవునికి నచ్చాడు, కానీ సొంత వాళ్ళైనటువంటి ఇశ్రాయేలీలు మాత్రం దేవునికి నచ్చలేదు. అందుకే సొంత వాళ్ళకి వాక్యాలు నచ్చవు. చూసుకరే, నువ్వు ఎంతన్నా చెప్పు, ఏమి నచ్చవు. హ్యాపీగా వస్తున్నారు, చక్కగా మీరు నేర్చుకుని వెళ్తున్నారు. ఎంత అదృష్టవంతులండి మీరు, ఎంత అదృష్టవంతులు. ఈ అదృష్టం ఎవరికి లేదు? గ్రామస్తులకు లేదు, సొంత వాళ్ళకి లేదు, స్వదేశీయులకు లేదు. చూసారండి? సేమ్ అదే ఈరోజు కూడా నడుస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి మీరు, ఏమాత్రం తేడా లేదు. ఎంత గొప్ప మాటలు. ఏమండి, నలుగురిని ప్రేమించండి తప్ప నలుగురు పాడైపోవాలని కోరుకోవటం అనేది మాత్రం చాలా తప్పండి, చాలా తప్పు. నువ్వు ఒక్కడు ఎదగాల, నలుగురు ఎదగాలి, నలుగురిని ప్రోత్సహించాలి. ఎంత గొప్ప మాటలండి. 4వ అధ్యాయం. ఏమండి, వీళ్ళు బాగా గమనించాలండి మీరు. వీళ్ళు ఎప్పుడు మంచిని కోరరు. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు ప్రతిదండన. మేము బాగుండాలి, మిగతా వాళ్ళందరూ దెబ్బ అయిపోవాలి. మంచిని కోరరు, మంచి చేయరు, మంచిని ప్రేమించరు, ఎదుటి వారిని ఎవరిని ఎదగనివ్వరు. ఇది వీళ్ళ క్యారెక్టర్. నజరేతులో ఉన్న క్యారెక్టర్ ఇదే క్యారెక్టర్ అన్నమాట. ఈ క్యారెక్టర్ నేడు కూడా ఇదే జరుగుతుంది. చూసుకోండి. వాక్యం చదివితే చంపేస్తారా? ఏమర్థమైందని నీకు? ఏమర్థమైందని ఇప్పుడు అర్థమవుతుందండి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఆలోచనలన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. బాగా గమనించాలి. 28, 29 2 ఉదాహరణలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవారు అందరూ ఆ మాటలు విని, 2 ఉదాహరణలు చెప్పేసరికి కోపం వచ్చేసిందండు. చూసారు? సందర్భం అర్థమవుతుందా? 2 ఉదాహరణలు చెప్పేసరికి ఏమొచ్చింది? కోపం వచ్చి ఆగ్రహముతో నిండుకొని మారాల్చింది పోయి ఏమంటున్నారు? ఏమండి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాక్యం కూడా ఎక్కదండి బాబు మీకు. నిజమండి. జలాలు కఠినత్వం వచ్చినట్టు జలాల్లో కఠినత్వం వచ్చింది. మీరు గమనించారా? మీరేదో ఊరికి పోయి ఇప్పుడు బళ్ళు వచ్చేసినాయి కదా అని చెప్పేసి టిన్నులు బయట నుంచి తెచ్చుకుంటున్నారేమో, సంబరపడిపోతున్నారేమో. జలను మార్చాడంటే ఊరు కఠినత్వంలో నిండిపోయిందనమాట. అందుకని తాగే నీటి మీద దెబ్బ కొడతాడు, తర్వాత ఆహారం మీద దెబ్బ కొడతాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. మీకు జీవన విధానమైనటువంటి తిండి మీదను ఆహారం మీదను నేను నాశనము చేసేదనంటే అర్థం ఏంటో తెలుసా? నీళ్లు తాగకుండా చేశాడు. చూడండి, బయట ఊరికి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది మీరు నీళ్లు. పరిస్థితి చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు. అంటే మనం ఏమర్థమైపోయింది? కఠినత్వం వచ్చేసింది అనమాట. ఎలాంటి కఠినత్వం వచ్చేసింది? నజరేతులో ఉన్న వారి వల్లే కఠినత్వం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ కోపం వచ్చేమంటున్నారు చూడండి. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టే, పోవా బాబు నువ్వు. చెప్పొచ్చా ఉదాహరణలో? లాస్ ఎవరికో, నష్టం ఎవరికో. ఏదో తోసేయటం గొప్ప అనుకుంటున్నామేమో, ప్రార్థనలు వెళ్ళేటోళ్ళని ఆపేయటం గొప్ప అనుకుంటున్నారేమో మీరు. నష్టం ఎవరికి నష్టం? నీకే నష్టం. వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడద్రోయవలెనని. మామూలుగా పడదేయకూడదంటే ఈయన్ని. ఎట్టంటే అది నేల మీద పడదేయటం కాదంటే తలకిందులుగా ఎట్ట పడేయాలి?
తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయి మరి పడదొయ్యాలంట. ఎంత కసి మీద ఉన్నారండి. అంటే జనాలకి వాక్యం చెప్పకూడదండి, వాక్యంతో హెచ్చరించకూడదు. స్టెఫెన్ గారు వాక్యంతో హెచ్చరించినందుకే రాళ్లతో కొట్టి చంపేశారు. ఇక్కడ యేసు ప్రభులు వారు వాక్యాన్ని ఒక వచనాన్ని ఆపేసి చదివినందుకే చంపేస్తున్నారు. ఏమండి, నిజంగా సమాజ మందిరాల్లో అసలు సేవకుడు ఏం చెబుతున్నాడో, ఏం చదివిస్తున్నాడో, మనమేం వింటున్నామో ఇవేమీ అర్థమైతే నిజంగా వీళ్ళని ఏం చేయాలి చెప్పి ఇప్పుడు? ఏమండి, ఏం చేయాలి వీళ్ళని? అసలు వీళ్ళని తీసుకెళ్ళాలి, కొండ చివరికి తీసుకెళ్ళి తొయ్యాలి. రక్షకుండా అంటే తోసేది, రక్షించే ఆయన అంటే పడదోసేది. ఆలోచించండి, మీరు బాగా ఆలోచించాలి. మీరు లేచి ఆయన పట్టణములో నుండి వెళ్ళగొట్టి తలకిందులుగా పడదోయవలనని సొంత వాళ్ళే ఇప్పుడు మీద మీదకి వెళ్తున్నారు. బయటోళ్ళు కాదు, సొంతోళ్ళు మీదకి వెళ్తున్నారండి. పడదోయాలని చేతులు ఎగుతున్నాయి, పడదోయాలని. చూసారండి, నిజమైన వాక్యం సమాజంలో ఏమంటే విజృంభణ అవ్వనంత వరకు నీ మీదకి చేతులు లేక గుర్తుపెట్టుకో. అపోస్తుల యొక్క వాక్యము సమాజంలోనికి వెళ్ళేటప్పుడే అందరికి చేతులు ఎగుత్తి. నిజాలు ఇవన్నీ. అదే అబద్ధ బాధ అనుకో, ఎవరు నీకు నీ మీద ఎవరు చేతులు ఎత్తరు, ఎవరు అసలు ట్రై కూడా చేయరు నీ మీదకి. ఎంతమంది సమాజ మందిరంలో తప్పుడు బాధ చేసేవాళ్ళు లేరండి? గొర్రె చర్మాలు కప్పుకుని లోపల తోడేళ్ళ స్వభావంతో మత్తయి సువార్తలో వాళ్ళని మామూలుగా కాదు ఎంతమంది లేరు? మరి వాళ్ళని ఏమైనా చేశారా వీళ్ళు? ఏమండి, వాళ్ళని ఏమైనా పడదోసారా అండి వీళ్ళు? అంటే సమాజం ఎవరికి తలొగ్గుతుంది? దొంగ బోధలకు తలదించి బతుకుతోంది. నిజమైన వాక్యాన్ని సమాజంలో ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళ మీదకి చేతులు లెగుత్తి, నోరు లెగుత్తి. ఆనాడైనా ఈనాడైనా ఎంత వెనకబడిపోయింది చూసామా? అందుకుంటున్నాడు ఉదాహరణలో. అందుకేరా అందరూ మారుతున్నారు, బయట వాళ్ళు. స్వదేశీయులైనటువంటి మీరు మాత్రం మారట్లేదు. ఇప్పుడైనా మారండి. నయమాను పరాయి దేశస్థుడు ఇక్కడికి వచ్చి నయం చేసుకుని వెళ్ళిపోయారు. కుష్ఠరోగులు ఎంతమంది ఉన్నారు? అరే ఇశ్రాయేల్ కుష్ఠరోగులు ఎంతమంది ఉన్నారు మీకు తెలీదు? ఎక్కడో పరాయి దేశంలో నయమాను వచ్చి కుష్ఠరోగం తగ్గించుకుని వెళుతున్నాడు. ఇశ్రాయేల్లో ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నా కూడా ఎవరూ తగ్గించలేకపోయారు. ఇదిగో మీ యొక్క లోపల ఉన్నటువంటి ఆలోచనలు బట్టే కదా మీరెందుకు శుద్ధులు కాలేకపోతున్నారు. విధవరాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇశ్రాయేలులో, అనేక మంది. కానీ ఒక సారేపతి విధవరాలు, సీదోను ప్రాంతంలో ఉన్న సారేపతి విధవరాలు అన్న షెల్టర్ ఇచ్చింది. కానీ ఇదిగో ఇశ్రాయేల్లో ఉన్నటువంటి విధవరాళ్ళు మాత్రం ఎవరు షెల్టర్ ఇవ్వలేకపోయారే. ఏమైంది ఈ కరుడు కట్టినటువంటి యొక్క బండరాతి హృదయం అంటున్నాడండి. పైగా ఏమంటారంటే స్వదేశుడు స్వదేశంలో ఘనతను ఉందడని చెబుతారంట. వాడి ఎగ్జాంపుల్ ప్రసారం చూస్తాను నేను. అర్థమవుతుందండి? నష్టపోతున్నారు, జాగ్రత్త, నష్టపోతున్నారు. నజరేతు బుద్ధులు మన ఇంట్లోనూ మన కుటుంబాల్లోనూ మన సేవలో వచ్చేసినాయి. ఇప్పుడు నజరేతు బుద్ధులు కాదని ఏమని చెప్పగలరా అండి? కావాలనే చదవలేదు. ఎందుకు? వాళ్ళ బుద్ధి ఎరిగిన వాడు కనుక కావాలనే వచనాన్ని చదవలే. అసలు ఆ వచనం ఉందని మనకి ఇప్పుడు అర్థమైంది. అక్కడ ప్రతిదండను ఎత్తేసి చదివేసాడు అనే సంగతి ఇప్పుడు అర్థమైంది. ఎందుకు ఎత్తేసి చదివేది ఇప్పుడు అర్థమవుతుందండి? వాళ్ళు గిరిగీసి కూర్చున్నారు. మనది, మన ఊరు, మన చర్చి, మన ఆచారాలు, మన కట్టుబాట్లు, 100 మంది ఎన్నో అనుకొని మనదే డెవలప్ అవ్వాలి. దీనికి ఎవరన్నా అడ్డు పెడితే మాత్రం చంపేస్తాం. చూసారండి, ఎదుటి వాళ్ళని చూచి ఏడ్చినా అసూయపడినా మన జీవితాలకు మంచిది కాదు. నజరేతు వాళ్ళు చేసింది అదే. ఎప్పుడు వద్దండి, అలా ఎప్పుడు కోరుకోకూడదండి. ఇలా ఆలోచించే ప్రభువుని వాళ్ళు నజరేతు వాళ్ళు దూరం చేసుకున్నారు. నజరేతు వాళ్ళు దూరం చేసుకున్నారు. చుట్టుపక్కల అన్ని చోట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, కానీ నజరేతులు చేయడానికి ప్రభులు వారు ఇష్టపడలేదండి, చేయలేదు. నజరేతులు చేయలేదు, ఈ సొంతూరులో చేయడానికి ఇష్టపడలేదు, చేతులు రాలేదు ప్రభుల వారికి.
ప్రార్థన చేయడానికి రిక్వెస్ట్ ప్రేయర్ లెటర్ కూడా పెట్టలేదు. కనుక బాగా ఆలోచించాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడయ్యా. ఏదో నిన్నొక్కడే ప్రేమిస్తాడు, మిగతా వాళ్ళందరూ ప్రతిదండం చేస్తాడు. నువ్వు ఎందుకు అంటున్నా? వీళ్ళకి వచ్చినటువంటి జాడ్యం ఏంటంటే ప్రతిదండన చేయాలి అందరికీ, వీళ్ళు మాత్రం పూలదండలు వేయాలి. వీళ్ళని చేపు మెప్పించాలి, పొగడాలి, కూర్చోవేసి కూర్చోబెట్టాలి. ఇలాంటి వైఖరి ఏదైనా ఉంటే మార్చేసుకోండి. అందుకనే ప్రతిదండన నేను తీసేసి చదివేశాను. ఈరోజు సంఘములో, సమాజంలో ఏమంటే అన్ని చోట్ల ఇదిగో ఇలాంటి అధికార పిచ్చితో తాండమాడుతుంది. జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు. 4:18 చూడండి. లోకస్వార్త 4:18 చూడండి. లోకస్వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. 4:18 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఆత్మకార్యం ఉన్నవాడు ఇవన్నీ చేస్తాడంట. ఏవన్నీ చేస్తాడు? బేదలకు సువార్త ప్రకటించడానికి బయలుదేరతాడు. నువ్వు మాత్రం ఊరిలో ఉంచి కదలవు, నజరేతుల నుంచి మాత్రం కదలవు. ఏమంటే అర్థమైంది మీకు పాయింట్? ఆత్మకార్యం జరిగించేవాడు, ఆత్మకార్యం ఉన్నవాడు ఇవన్నీ చేస్తాడంట. ఏం చేస్తాడు? బేదలకు సువార్త అందిస్తాడు. 2 అందుకు నన్ను పంపించాడు. 2 చెరలో ఉన్న వాళ్ళని ఎలాగైనా విడుదల చేయాలి అని బయలుదేరతారంట. ఆత్మకార్యం జరిగించినటువంటి వాళ్ళు. ఏమండి ఆత్మ అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వాళ్ళు, అనగా బాప్తీసం తీసుకున్నటువంటి వాళ్ళు గిరి గీసుకుని మన ఊరే బాగుండాలి, మన ఇల్లో బాగుండాలి, మనమే పర్ఫెక్ట్ అనుకోరంట. ఇగో బేదలను కాపాడాలి, నలుగురి వాళ్ళని కాపాడాలి, చెరలో ఉన్నటువంటి వాళ్ళని విడుదల చేయాలి, గుడ్డి వారికి చూపించే పరిస్థితులు మనం ఇదిగో ప్రకటించడానికి బయలుదేరాలి, హితవస్త్రము ప్రకటించడానికి ఇదిగో నన్ను పంపి ఉన్నాడని. ఆత్మకార్యం ఉన్నవాడు ఇవన్నీ చేస్తాడు. ఆత్మకార్యము లేనటువంటి వాడు వీటన్నిటికీ దూరంగా ఉంటాడు. అంతే. బేదలతో అవసరం లేదు నీకు, దీనులతో నీకు అవసరం లేదు. ఆత్మకార్యం లేనటువంటి వాడు, నలిగిన వారికి నీకేం సంబంధం లేదు. నువ్వేంటో, నీ పరిస్థితులు ఏంటో, నీది నువ్వు చూసుకుంటూ ఉంటావు. నజరేతోళ్ళలాగా. నజరేతోళ్ళ పరిస్థితి అదే కదండి. నీకు ఒక్కడికే పూలదండ, మిగతా వాళ్ళకి ఏమండి ముళ్ళదండలా? తప్పు కదండి. ఇది ఆలోచన తప్పు. నజరేతోళ్ళు చేసిన తప్పు మళ్ళీ మనం సంఘంలో, సమాజంలో, కుటుంబాల్లో ఇలాంటివి చేయకూడదు. యేసు ప్రభు విలువలు తగ్గించింది ఎవరో మీరు చెప్పండి. ఇప్పుడు స్వజనులు, సొంత వాళ్ళు, స్వదేశీయులు, నజరేతు వాళ్ళు, ఇంటి వాళ్ళు తగ్గించకపోగా పైగా తగ్గించి ఏం చేశారు? పైగా ఆగ్రహముతో మండిపడి కొండ శిఖరమును తీసుకెళ్ళి చంపేయాలని ప్లాన్ చేస్తారా? వాక్యం చదివినందుకు మందిరంలో కోపం వచ్చేసిందంటండి బాబు. ఒక వచనం చదివి కూర్చునేసరికి యేసు ప్రభులు వారు మీదకొచ్చారంట. ఆత్మకార్యం ఉన్నవాడు ఇవన్నీ చేస్తాడు నాయన. ఆత్మకార్యము లేనివాడు వీటన్నిటికీ దూరంగా ఉంటాడు. ఆత్మకార్యం ఉన్నవాడు హితవత్సరం అంటే మంచి కార్యం జరిగిస్తాడండి. హితవత్సరం అంటే మంచి కార్యం జరిగిస్తాడనమాట. కనుక బాగా గమనించాలి. ఆత్మకే కార్యము లేనటువంటి వాడు అందరూ పాడవ్వాలి, నేను ఒక్కడే బాగుండాలి. ఆత్మకార్యం ఉన్నవాడు నేను ఒక్కడే కాదు, బేదలకు సువార్త ప్రకటించడానికి బయలుదేరాలి, చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి బయలుదేరాలి, నలిగిరిన వారిని విడిపించడానికి నువ్వు బయలుదేరాలి, గుడ్డు వారిని చూపు ఇవ్వటానికి నువ్వు బయలుదేరాలి. అంటే నువ్వు వెలుగులోకి రావాలి, హితవత్సరము ప్రకటించాలి, మంచి కార్యములు చేయాలన్నమాట. ఆత్మకార్యం ఉన్నవాడు ఈ కార్యంలో బిజీ అవుతాడు. ఆత్మకార్యం లేనటువంటి వాడు నేను ఒక్కడే బాగుంటే చాలు, మిగతా వాళ్ళు మాకు అనవసరం. చివరికి ఆటో వాడు కూడా పెట్టుకుంటాడు వెనకాల, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మా మధ్య ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారులేండి ఒక చర్చిలో. పక్క సహోదరుడికి లోన్ శాంక్షన్ అయిందంటే 20 లక్షలు. ఈ సహోదరుడు కుళ్ళు, ప్రభువా ఈ లోన్ ఎలాగైనా క్యాన్సిల్ అయ్యేటట్టు చూడు నాయనా. తోటి సహోదరుడు పక్కన ప్రార్థన చేస్తున్నాడు. అంటే నువ్వు ఒక్కడే బాగుండాలి, ఎదుటోడు నాశనం అవ్వాలా? ఈ వైఖరి ఎవరిలో ఉంది?
నజరేతు వారిలో ఉంది, స్వదేశీయుల్లో ఉంటుంది, ఎప్పుడు ఈ స్వదేశీయుల్లో ఉంటుంది. అందుకే మీరు గమనించండి, మీరు వాక్యం చెప్పటం ఎవరికి ఇష్టం ఉండదు. అసలు నీ ఇంటి వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. అందుకని నీ ఇంటి వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు అంటే ఎగ్జాంపుల్ చెప్పనా, నీ ఇంట్లో ఏదైనా అకేషన్ పెట్టారనుకో, ఎక్కడో దూర ప్రాంతంలోనో పాస్టర్ని పట్టుకొస్తారు, కానీ నీ ఇంట్లో నువ్వు పాస్టర్ వేయండి, నువ్వు చెప్పించే విలువ కూడా తెగొట్టింది వాళ్ళే కదండి. బాగా ఆలోచించాలి మీరు ఇవన్నీ. కనుక ఈ బుద్ధి ఎక్కడున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతింటారండి. నజరేతులో మళ్ళీ వెళ్ళలేదండి బాబు. ఆ రోజు మెల్లగా ప్రభు కింద వచనంలో చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం ముగించేసేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక. ఏమంటే ప్రభు వాక్యం ఇలా సెలవిస్తోంది. నజరేతులు ఏమో ఆలోచిస్తున్నారు, అందరికేమో ప్రతిదండన, వీళ్ళకి మాత్రం పూలదండన. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి, ఇప్పుడు అందరూ పాడవ్వాలి, మేము ఒక్కడే బాగుండాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది పేతురు గారి పత్రికలో, ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచో. చూసారండి, అందరూ మారాలి, అందరూ చెప్పాలి, అందరూ ఎదగాలి అని కోరుకోవటం తప్ప అండి? ప్రభు కోరుకుంది అదే. అందరూ ఎదిగితే నువ్వు ఓర్చుకోలేవు, ముందు నువ్వు ఒక్కడవే ఎదగాలి. అందుకే చూడండి, కొన్ని సంఘాలు ఎలా ఉంటుందంటే, ఒక సేవకుడు ఒక్కడే చెప్పాలి, మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి అంతే, సిట్ అండ్ స్టాండ్ అంతే. కానీ బైబిల్ పాఠశాల అలా ఉండదండి. టైంకి రండి, టైం టు టైం ప్రతి ఆరాధనలో నీ యొక్క పాత్రను నువ్వు పోషించుకో, హ్యాపీగా అన్ని కార్యక్రమాల్లో నీ హస్తాన్ని ఉపయోగించుకో. ఈ యొక్క వెసులుబాటు ఎక్కడైనా ఉంటుందో నాకు వచ్చి చెప్పండి. అది ఒక బైబిల్ పాఠశాల ఒక్కటోనే ఉంటుంది. ఈ సెక్షన్కి తట్టుకోలేక నువ్వు గుబేలాగా బయటికి వెళ్ళిపోవటమే తప్ప. ఒక ఎద్దు అంటే కొండ మీద ఎక్కి చూసిందంట, పెద్ద కరకట్ట ఎక్కి, ఎండాకాలం తొలకరు వచ్చే టైంలో. అప్పట్లో ట్రాక్టర్ పరికరాలు లేవు కదండి. ఈ 1000 ఎకరం నేనే దున్నాలా అని చెప్పి అటు ఇటు చూసి ఆడ గుండె పగిలి చచ్చిపోయిందంట. అసలు దున్నితే మొదలు పెడితే కదా మెల్లగా అదే జరగటానికి. నువ్వు ఈ సిస్టానికి మనం ఎక్కడ అవుతుందని. నిజంగా బైబిల్ పాఠశాలలో ఉన్న స్ట్రిక్ట్కి ఎవరు తట్టుకోలేరండి. తొల్లకి రండి, మీ వల్ల కాదు. నిజమండి బాబు, చాలా కష్టం అండి బాబు. అసలు యేసుప్రభు రూల్స్ అయితే మరీ కష్టం, అపోస్తుల శిష్టాలు అయితే మరీ కష్టం. కనుక బాగా గమనించాలి. ఆ రోజు ప్రతిదండన చేయాలని చెప్పి ఎంత కోరుకుంటున్నారో చూడండి. ఎదుటోళ్ళు నాశనం అవ్వాలా? ఏమండి, దేవుడేమో ఎవరు నశింపవాలని చెప్పి చెప్తున్నాడు. ఈ యొక్క ఆలోచన తగ్గొడటానికే ఆ ప్రతిదండన అనే పదానికి ఏం చేశాడు, స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోయాడు అంతే. ఏమంటే అవసరమా కాదు, ఇప్పుడు అవసరమా లేదా, అది చదవాలి ఇప్పుడు అక్కడ. అది చదివి ఉంటే వాళ్ళని ప్రోత్సహించిన వాడు అయ్యేవాడు ప్రభు. అందుకే నేను ఆ వచనాన్ని ఆపేసేసాడు. చూసారండి, బాగా గమనించాలి ఈ వచనాలని. ఇక అప్పుడు చివరికి ఏం చేశాడు తెలుసా అండి? లోకాసువార్త 4వ అధ్యాయం, ఇంకొక వచనం మిగిలి ఉంది మనకి. లోకాసువార్త 4వ అధ్యాయము, లోకాసువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. తీసుకుని పోయి 30వ వచనం. అయితే అందరూ చదవాలి. అయితే ఎవరు నిజంగా మనసు పెట్టి యేసు ప్రభువుల వారిని మీ గుండెల నిండా పెట్టుకుని ఆ వచనాన్ని మనస్ఫూర్తిగా ఆ సందర్భంలోకి వెళ్ళి, ఆ రోజు జరిగిన సందర్భంలోకి వెళ్ళి, ఇట జరుగుతుంది కదా అంటే ప్రభుల వారి యొక్క పరిస్థితి, సిట్యువేషన్ ఎలా ఉందో ఒకసారి మనసు పెట్టి చూడండి, గుండె దొరికిపోద్ది ఆ మాటకి. బాధేస్తుందండి నిజంగా. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి ఏమండి తన మార్గమున వెళ్ళిపోయాడండి. పాపం వెళ్ళిపోయాడండి. తన మార్గమున ఏ లోకాన్ని అయితే రక్షించటానికి ప్రభులు వారు వచ్చారో ఆ రక్షించటానికి వచ్చినటువంటి ఈ యొక్క జనాంగము ఏమండి నిజంగా ఎవరు ఎంకరేజ్ చేసి దేవుని మాటలు విని
ఎవరు షెల్టర్ ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవటం వల్ల మెల్లగా తన మార్గమునిక వెళ్ళిపోయాడంటండి యేసుప్రభుల వారు. చెప్పండి, ఏం చేద్దాం? ఇక మీరే చెప్పండి. తన మార్గమున వెళ్ళిపోయాను అంటే మంచివారు. నిజంగా అండి, మంచివారు అంటే యేసుప్రభుల వారే. మంచి అంటే వాక్యం ఒకటే. వాక్యము మంచిది, మంచి వాక్యము మనకు అందేటప్పుడే ఆ యొక్క వాక్యములో ఎదిగినటువంటి వాళ్ళము నిజంగా అండి మంచిగా ఉండటం నేర్చుకోండి. నిజంగా మంచిగా ఉన్నంత వరకు బాగుంటుందండి. ఏమండి, మంచివాళ్ళు నిజంగా దూరం అయితే మళ్ళీ తిరిగి రావటం కూడా కష్టమండి. యేసుప్రభు చాలా మంచివాడు, నజరేతుకు మళ్ళీ తిరిగి రాలేదు. ఒక మంచివాడిని పోగొట్టుకున్నటువంటి నజరేతు, రక్షకుడిని పోగొట్టుకున్న నజరేతు, స్వదేశీయులు పోగొట్టుకున్నటువంటి ఏమండి ప్రభుల వారండి. నిజంగా సొంత వారే కోల్పోయారండి. ఎప్పుడో మళ్ళీ పెంతెకోస్తు పండగ రోజుకి అర్థమైందండి. ఇంటి వారికి పెంతెకోస్తు పండగ రోజు అర్థమైపోయింది. మరియా సహోదరులు అప్పుడు వస్తారు పెంతెకోస్తు పండగ రోజు. చచ్చిపోయి తిరిగి 40 రోజులు అయిపోయిన తర్వాత పునరుద్ధానుడై పైకి వెళ్ళిపోయిన తర్వాత బలు వెలుగుద్ది. కానీ అప్పటికేమీ లేదు, ప్రభు లైవ్లో లేడు. లైవ్లో ఉన్నప్పుడు మీరు చక్కగా వాక్యం అందేటప్పుడు ఎదగండి, నేర్చుకోండి. కానీ వాక్యం దూరం అయిపోయిన తర్వాత నువ్వు వింటామన్నా కూడా నేర్చుకోవటానికి కూడా అవకాశం కూడా లేదు. ప్రియమైన దేవుని వారలారా, యేసుప్రభుని ఇలాగే పోగొట్టుకుంది ఒక నజరేతు. చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు చేశాడు. కానీ నజరేతులు చేయటానికి ఇష్టపడలేదు. ప్రాబ్లం ఎవరిలో ఉంది? ప్రాబ్లం వచనంలో ఉందా, ప్రజల్లో ఉందా? ప్రాబ్లం వచనంలో ఉందా, ప్రజల్లో ఉంది? ఇప్పుడు మీరు చెప్పండి. స్వదేశీయుడు స్వదేశంలో ఘనతను ఉందడా? వచనంలో ఉందా? ఇప్పుడు చెప్పాలి. ప్రాబ్లం వచనంలో లేదు, మనుషుల్లో ఉంది. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక్క సందర్భాన్ని తీసుకుంటేనే ఆ రోజు యేసుప్రభుల వారిని వాక్యం చదివినందుకు ఎందుకు చంపేశారు అనుకున్నారు? ఎందుకు? లింక్ డాక్యుమెంట్ అవసరమా కాదా? ఎంత అవసరం అంటే ఇవి ఎంత అవసరం. ఆ వచనం ప్రతిదండ అనే పదం మీద మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? కనుక ఆలోచించండి. అందుబాటులో ఉన్నప్పుడే, హృదయం అనే తలుపును తట్టేటప్పుడే, నువ్వు ఎవడు మనోడా కాదు, ఇవి కాదు నువ్వు చూడాల్సింది. ఆ తడుతున్నటువంటి వాక్యము, నిజంగా ప్రభు వాక్యము, తండ్రి అప్పచెప్పినటువంటి వాక్యం, తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చినటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని పారదోలుకోకండి దయచేసి ప్రియమైన దేవుని వారలారా. నేర్చుకోండి, ఎదగండి. దేవుని యొక్క దివ్య వాక్కులను గుండెల నిండా నింపుకొని ఆయన ఆహ్వానించండి. మీ కుటుంబాలు మార్చుకోండి, మీ సంఘాలు మార్చుకోండి, సమాజ మందిరాలు మార్చుకోండి. కుమారుడి యొక్క క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఈ అన్నిటిని మార్చేది ఏది చెప్పండి? ఇప్పుడు వాక్యం. ఆ వాక్యానికి మీరు రెడ్ కార్పెట్ వేయండి. ఇంకా దేనికి మీరు ఊతాన్ని ఇచ్చినా కూడా మన బతుకులు ఎదగనుగాక ఎదగవు, కుషించుకుపోతాయి తప్ప ఎదగనుగాక ఎదగవు. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మంచిగా ఎదుగుదాం, మంచిగా ఉందాం. మనం ఒక్కళ్ళమే కాదు, అందరూ ఎదగాలి. వాక్యంలో ఎదగాలి, ఆత్మీయ స్థితిలో ఎదగాలి. అందరూ పనుల్లో షేర్ చేసుకోవాలి చక్కగా. దేవుడు అప్పచెప్పినటువంటి పనుల్లో అందరూ హ్యాపీగా ఉండాలి. అదే దేవుడు కోరుకున్నటువంటి విధి విధానాల్లో మనందరం ఎదగాలని దేవుడు అప్పచెప్పినటువంటి యొక్క బాధ్యతను చాలా జాగ్రత్తగా ఒక వచనాన్ని చదవటం ఆపేస్తేనే ఆ రోజు ఇదిగో ఒక పాఠం బయటకు వచ్చింది. ఈరోజు మనము అసలు ఏం చేస్తున్నామో ఏంటో ఒకసారి మీ మనసులకే, మనందరి మనసులకే దేవుడి యొక్క వాక్యాన్ని మన ముందు పెట్టి మరీ అడుగుతున్నాడు. ఆ రోజు నజరేతు ఒక రక్షకుణ్ణి కోల్పోయింది. ఆ రోజు ఒక నజరేతు ఒక రక్షకుణ్ణి పట్టణంలోంచి బయటికి వెళ్ళగొట్టడమే కాదు, చంపాలని ప్రయత్నం చేసింది. అలాంటి దుర్బోధపు ఆలోచనల్ని మనం తీసేసుకుని మనము మనకు అప్పచెప్పినటువంటి కుటుంబ బాధ్యతలను చాలా జాగ్రత్తగా నెరవేర్తించాలనే మన హృదయాల దాకా, మన దాకా వచ్చినటువంటి వాక్యాన్ని దయచేసి త్రోసివేయకండి. కళ్ళు మూసుకోండి. నెక్స్ట్ మరి బల